రాముణ్ణి లక్ష్మణుణ్ణి కలిపి రామలక్ష్మణులు అంటాం. ఆ మాటకు అర్థం ఒక రాముడు ఒక లక్ష్మణుడే తప్ప ఒక రాముడు కొందరు లక్ష్మణులని కాదు. అలాగే మొగుడు పెళ్ళాలంటే ఒక మొగుడు ఒక పెళ్ళాం అనుకున్న కొన్ని జంటల్ని, ఒక మొగుడు కొందరు పెళ్ళాలని భ్రమపడ్డ మరికొన్ని జంటల్ని ఈ చిత్రంలో చూద్దాం. ఇదో వింత జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఒకరితో ఒకరు యుద్ధం చేసుకునే ప్రేమ. ఇదో సామాన్య జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రేమ. ఇదో విచిత్ర జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఒకరికొకరు దూరం అయిపోవటానికి సిద్ధం చేసుకునే ప్రేమ. ఇదో కొత్త జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది తీర్థయాత్రలతో పడుచు జీవితాన్ని వ్యర్థం చేసుకునే ప్రేమ. ఇది మరో జంట కాబోతున్న జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఒకరినొకరు అపార్థం చేసుకునే ప్రేమ. ఇది ఓ యువ జంట. ఈ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ధన్యులవుతారు, ఒకరినొకరు అపార్థం చేసుకుని యుద్ధానికి సిద్ధమై పండంటి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారో చూద్దాం. కొందరు మొగుడు పెళ్ళాల జీవిత చిత్రమే ఈ మొగుడు పెళ్ళాలు. 2085వ సంవత్సరంతో ఈ చిత్రం ప్రారంభిద్దాం. కొంచెం బీర్ తీసుకోండి అమ్మా. వద్దులేండి, కటికితే అతకదన్నారు కదా. త్వరగా అబ్బాయిని తీసుకురండి. ఏమిటి ఆలస్యం? వచ్చేస్తున్నాడమ్మా, పంచి కట్టుకుంటున్నాడు. నాకు ఆఫీసు టైం అయిపోతుంది, త్వరగా కానివ్వండి. అలాగేనమ్మా. చిట్టి, నాన్న చిట్టి. ఓ మామ్, ఇట్స్ బోరింగ్. 1 minute బేబీ ఈస్ కమింగ్. రా బాబు, కూర్చో. జాగ్రత్తగా కూర్చోనమ్మా. ఎంతవరకు చదువుకున్నావు బాబు? సంపాదించే తల్లిని పిల్లాడు కదమ్మా. నేనా ఇంటి పట్టున ఉండేవాడిని. అబ్బాయికి పెద్ద చదువులు చదివించే స్తోమత నాకు లేకపోయింది. అడుగుతోంది అతన్ని. చెప్పు నాన్న, అలా సిగ్గుపడతావేమిటి? కాస్త తలెత్తు. ఎంఏ పిహెచ్డి చేశాను, ఎంబీఏ పాస్ అయ్యాను. అంతేనా? సంగీతం నేర్చుకున్నావా? మైకేల్ జాక్సన్ కృతులు, అబ్బా కీర్తనలు నేర్చుకున్నానండి. నువ్వు రోడ్డు మీద నిలబడినప్పుడు నలుగురు ఆడపిల్లలు నీ మీద పడి రేపు చేయబోతే మీరు మనుషులు కారా, మీకు అన్నదమ్ములు లేరా అని ఏడుస్తావా? ఎదురు తిరిగి నీ శీలాన్ని నువ్వు కాపాడుకుంటావా? రౌడీ ఆడపిల్లల నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి కొంత కరాటే నేర్చుకున్నానండి. గుడ్. నీకు వంట చేయడం వచ్చా? మగవాడికి వంట రాకుండా ఎలాగమ్మా? అన్నీ నేర్పించాను. గడ్డి కూర, కొబ్బరాకుల పచ్చడి, మనిషి మాంసం మహారుచిగా వండుతాడు. ఎక్కడ పని చేస్తున్నారండి? పురుష మండలిలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నానండి. కమాన్ మ్యాన్, అలా బెదిరిపోకు. ధైర్యంగా జవాబు చెప్పు. మా వాడికి తగిన సిగ్గమ్మా. బస్సుల్లో మగవాళ్ళ సీట్లో ఆడవాళ్ళు ఎవరన్నా కూర్చుంటే లెమ్మని కూడా అంటారు. పాపం మగవాడు నిలబడి ఉన్నాడు కదా అని వాళ్ళంతటి వాళ్ళు లేచి సీట్ ఇవ్వాల్సిందే. డాక్టర్ సర్టిఫికెట్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ రేపు మా ఇంటికి తీసురండి. అక్కడే కట్నం గురించి మాట్లాడుకుందాం. ఏదో బీదవాడిని, గంగా భగీరథి సమానుండి. ₹1,00,00,000 కన్నా ఎక్కువ కట్నం ఇచ్చుకోలేను. ఏమండి, ఇవి నాకు 16 పెళ్లి చూపులండి. ఇలా మాటి మాటికి అలంకరించుకుని బలిపశులో కూర్చోడానికి నా మనసు ఒప్పుకోలేదు. మీకు కూడా నేను నచ్చకపోతే నలుగురిలో తలెత్తుకుని తిరగలేనండి. ఇక ఈ పిల్లోడికి పెళ్లి కాదని సమాజం నా మీద చెరగని ముద్ర వేస్తుంది. నుయ్యో గుయ్యో చూసుకోవడం తప్ప నానా నాకు వేరే మార్గం లేదండి. బాధపడకు మ్యాన్, మమ్మీకి చెప్పి ఎలాగైనా ఒప్పిస్తాను. ఐ మ్యారీ యూ. వెళ్ళొస్తానన్నా. జాగ్రత్తగా వెళ్ళినా. పుట్టింటి పేరు నిలబెట్టాలి. అత్తగారిని అమ్మగా, తోడల్లుని అన్నలుగా అనుకోవాలి. జాగ్రత్తగా వెళ్ళినా. రండి, వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. నాన్న, బాబు.
జాగ్రత్త, వీధిలో నిలబడకండి, పోకిరి ఆడపిల్లలు వెళుతూ ఉంటారు. బాయ్. హాయ్. ఏమిటి అలా డల్గా ఉన్నారు? ఏమిటో వారం రోజుల నుంచి ఏం తిన్నా వడ్డలేదు, వాంతులైపోతున్నాయి. ఎస్. హలో మేడం. హాయ్ డాక్టర్, చెప్పండి. మిస్టర్ చిట్టుబాబు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. మీకు గుడ్ న్యూస్. ఏమిటి? ఆయనకి కొడుకు పుట్టబోతున్నాడు. నీకు అరక్షణంలో మంచం దిక్కపోతే నీకు అష్టోత్తర పూజ చేస్తాను అడ్డగాడితే. ఏమిటా కంగారు? గుడి మెట్ల మీద ఎండు చేపలు అమ్ముకునేవాడు మొహన్ నువ్వును. తీయి ముసుగు. శుభ్రంగా తెల్లవారుజాముని లేచి చదువుకుందాం లేదు. తెల్లగా తెల్లారే కూడా మంచం మీద నెగడదని పడుకుని పగటి కలలు కంటావా కిషియోటిక? కిషోటికానా అంటే? తెలీదు. మాట బాగుందని వాడాను. ఇలా కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిట్టాలా నాన్న? నా 10 ఏళ్ల దాకా నేను కష్టపడి నేర్చుకున్న తిట్లన్నీ నిన్ను 20 ఏళ్లు పెంచేసరికి అయిపోయాయి. కొత్తవి కనిపెట్టక చావనా? లే ముందు పంకజం కొడక లే. వాడి మీద ఒంటికాల మీద లేవద్దని చెప్పవే రంగి. అయిన దానికి కాంతానికి నోరు పారేసుకోవడం ఒకటి వచ్చు మనకి. ఆ నోటికి అద్దు పద్దు ఉండదు. ఈ హనుమంతరావు పంకజాక్షి అనే మొగుడు పెళ్ళాలు చీటికి మాటికి నిష్కారణంగా పోట్లాడుకుంటూనే ఉంటారు. పోనీ ఈ ఇద్దరు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వీళ్ళని జత కలిపారా అంటే అది కాదు. ఈ ఇద్దరూ వయసులో ఉన్నప్పుడు గాఢంగా గూఢంగా ప్రేమించుకున్న వాళ్ళే. ఈ మార్పు కారణంగా హనుమంతరావు ఏమంటాడంటే, పెళ్లి చూపులప్పుడు మంచినీళ్లలో మందు కల్పించారు. అప్పలమ్మం చూసి అప్సర్స్ అనుకుని మోసపోయారు. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఊరుకో నాన్న, వీధిలో భాగవతం ఏంటి? రోడ్డు మీద జనం దోడుచుకుంటారు. చూడరా చిట్టి, ఎంత లేచి మాట్లాడుతున్నారు. నేను అప్పలమ్మనంట. నువ్వు ఏమిటమ్మా ఊరుకో. అది అలాగడ్డట్టు. నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా. అది శబాష్. 25 ఏళ్ళగా చూస్తున్నావు కదా. అది మాట. కొంచెం స్క్రూ లూజ్ మనిషి కదా. అది ఎరా నాకు స్క్రూ లూజా? శీతాకాలంలో కోచాలు అమ్ముకునేవాడు మొహన్ నువ్వును. నన్ను స్క్రూ లూజ్ అనే లెవెల్కి వచ్చేసావురా? లిపియో కేనారా? లోపలికి వెళ్ళి కాలేజీ తయారు. వచ్చేసానే. ఏమ్మా మళ్ళా అల్లుడు గారు కోప్పడ్డారా? అవునే, ఆయన తిట్టారు. అన్ని తల్లి పోలికలేగా. తిడతారా కొడతారా మరి? అనవసరంగా మాట్లాడద్దని చెప్పవే అమ్మాయి. ఏమైందమ్మా? 2 చీరలు కొంటే ఒక స్టీల్ గ్లాస్ ఫ్రీ అన్నాడే ఒక కొట్టువాడు. ఫ్రీగా గ్లాస్ వస్తుంది కదా అని కొంటే ఆయన కోప్పడ్డారే. స్టీల్ గ్లాస్ ఫ్రీగా వచ్చినా కోప్పడ్డారా? కోపడక ముద్దెట్టుకుంటారా? ఈ మగాళ్ళకి జాగ్రత్తలు లాభాలు ఏం తెలుసులే అమ్మా. ఒట్టి దుబారా మనుషులు. నువ్వు లోపల పడా. ఇదేమిటే పెట్టి తేలిగ్గా ఉంది. బట్టలు లేవా? ఎందుకమ్మా, ఎలాగూ కాసేపట్లో ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తారుగా. అమ్మా, ఆయన వస్తున్నారే. ఉత్తరా, ఈ గాజులు కొత్తవేమిటే? అవునమ్మా, మొన్ననే కొన్నాను. వెండికి నీ ఫ్రీగా ఇస్తుంటేను. ఉత్తరా. ఈ గొలుసు పాతదిలా ఉందే. పాదేనే, కొత్త ఉత్తరా. చేయించమంటే ఆయన వింటారా ఏమన్నానా? సర్లే, నువ్వు లోపల పదమ్మా. అలసిపోయి వచ్చి ఉంటావు. మీ అమ్మ నాన్న ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారా? నా కర్మ. నేను పుట్టినప్పుడు మా అమ్మ డెలివరీకి వాళ్ళు పుట్టింటికి వెళ్తే మా నాన్న సెకండ్ ఫ్యామిలీ పెట్టాడట. అది ఆవిడ తెలిసింది, ఇంట్లో వారు మొదలైంది. అసలు ఎంతసేపు వాళ్ళు పోటాడుకోవడం తప్ప నా పెళ్లి గురించి ఆలోచించారా? అది నా బాధ. నాకేమో వేడి తత్వం, పైచి శరీరం. త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. మాకెవరికి ఇంత అర్జెంట్గా పెళ్లి చేసుకోవాలి ఉండదు. నువ్వు మాత్రం పెళ్లిని మొత్తుకుంటావు చిట్టి. ఏమిటరా, నాకు మాత్రం నా 10 ఏట పెళ్లి చేసుకోవాలనిపించింది. ఓసారి ఇదేమన్నా జబ్బా అని డాక్టర్ తంబు గారిని అడిగితే
కొన్ని శరీరాలు తీరంతే అన్నాడు. ఈ విషయం మా అమ్మా నాన్నలు తెలుసుకోలేరు, వాళ్ళకి నేను తెలియజెప్పలేను. ఓ పని చేయరా, నీ పెళ్లి గురించి మీ వాళ్ళకి రికమెండ్ చేయడానికి ఓ మంచి మధ్యవర్తిని రాయబారం పంపు. నేనా? అవును రంగి, ప్లీజ్ నువ్వు నాకు ఈ సాయం చేసి పెట్టాలి, తప్పదు. అట్టగే బాబు. అమ్మగారు, ఏమిటే బెమ్మసారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు కదా అమ్మగారు. ఇప్పుడు బెండకాయలు గోలెందుకే? బెండకాయల గోల కాదమ్మగారు, బెమ్మసారి గోల. అబ్బాయి గారి వయసు ఆవాల ధరలా ఇట్టే పెరిగిపోతాంది. తొందరగా పెళ్లి చేసేయండి అమ్మా. నీ మొహం, అప్పుడే వాడి పెళ్లి చేయడానికి వాడి వయసు ఎంతనే? నిండా 21 ఏళ్ళు లేవు. అమ్మా ఏమ్మా, మళ్ళా అల్లుడు గారు కోప్పడ్డారా? అవునే, 100 చీపులు తీసుకుంటే ఒక దివ్వని ఫ్రీగా వస్తుందనుకుంటే ఆయన కోపడ్డారే. అలాగా? మళ్ళా అదంతా తిరిగి రావడం ఎందుకు? జాగ్రత్తగా గోడ దూకొచ్చేయమ్మా. అటే వస్తాలేదే, ఆయన నన్ను బతిమాలి తీసుకెళ్లేటప్పుడు వీధిలో నలుగురు చూడొద్దు. అది కాదమ్మగారు, కోడలు గారు వస్తే తమకి కథ సాయంగా ఉంటదని. అప్పుడే కోడలు రావడం నా వయసు ఎంతనే? 96 ఏళ్ళు. మా ముసలి వయసు గురించి మాట్లాడుతుంది ఏమిటి రంగి? మల్లెపూర కోసం వేప చెట్టేకేమో అదిను. నాకు 96 ఏళ్ళు అయితే ఆయనకి 103 ఏళ్ళు అని చెప్పదే రంగి. 24 గంటలు కయ్యాని కాలు దుక్కుతూనే ఉంటారు. చచ్చిపోతున్నాను అనుకో. రామ. విన్నారుగా బాబు, అమ్మగారు ఇప్పుడప్పుడు పెళ్లి చేయనంటున్నారు. కాస్త ఆ నోటితోనే మా నాన్న కూడా అడిగి చూడవే. అయ్యగారు, ఏమిటే? ఈ వయసులో ముంచట ఆ వయసులో జరగాలి కదండి అయ్యా. మరే అందుకే అచ్చట ముచ్చట లేకుండా అయిపోయింది నా బతుకు. సేయ్, ఆ దెయ్యానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుని ఏమిటే? మీ ఆవిడ కంటే మీ పని మనిషి బాగుంటుందని ఊళ్ళో అందరూ అంటుంటారు కూడాను. చేసుకోండి. మగబుద్ధి ఎక్కడ పోతుంది? 16 ఏళ్ల పెళ్లి ఎదురొస్తే పాడి మీద శవం కూడా బిర్ర బిర్చి నిలబడుతుంది. చేసుకోండి. నేను చెప్పేది మన బాబు గారి పెళ్లి గురించండి అయ్యా. బియ్యే 2వ ఏడాది 2 సార్లు డింకీలు కొట్టిన కుంకకి 10 రూపాయల కంటే కట్నం ఎవ్వరూ ఇవ్వరే రంగి. పెరుగులు నీ వేసుకు తినేవాడు మొహం వాడును. ఏమిటా అల్లుడు, మళ్ళీ మీ ఆవిడ వచ్చేసిందా? వచ్చేసిందండి. మీ అమ్మాయి పేరు ఉత్తర, నా పేరు దక్షిణామూర్తి అవడం నా ప్రాణానికి వచ్చింది. ఉత్తర దక్షిణాలు అయిపోయాం ఇద్దరం. ఉత్తరా మా వాడికి డిగ్రీ ఉంటే ఎక్కువ కట్నం వస్తుంది, హోదా పెరుగుతుంది. ముందు పరీక్ష పాస్ కానీ ఆలోచిద్దాం. లత సుమా పినాకి అంటే ఏమిటని అడకు. ఆ మాట కూడా నీలాగా అందంగా ఉంది కదని వాడారు. అయ్యగారు ఒప్పుకోలేదు బాబు. ఏం చేయమంటావు మరి? నేనేం చెప్పగలను బాబు, ఇక తమకు ఆ అమ్మోరే దిక్కు. టెక్స్ట్ పుస్తకం లేకుండా రేపు స్కూల్కి రావద్దని కోపడ్డారు నాన్న మాస్టారు. కాలేజీలో ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజు నాన్న. ఈవేళైనా తెలుగు సీసా తెస్తావా నాన్న? ఏమండి, నాకు మందు తీసుకురావడం మర్చిపోకండి. చూస్తానరా, ఇన్నాళ్ళు నలుగురు చేతులు పట్టుకుని అడిగాను, ఇక ఇప్పుడు కాళ్ళు పట్టుకుని బతిమాలుతాను. ఇవాళ నాకు జీతం వచ్చే రోజు నాన్న, మీరెవరిని వెళ్ళి అడగక్కర్లేదు. సాయంత్రానికి నేనే డబ్బు తీసుకొస్తాను. ఆడపిల్లవైనా మగబిడ్డలా ఆదుకుంటున్నావమ్మా. రోజు రోజుకి నేను నీకు రుణపడిపోతున్నా. ఏమిటో మీరందరూ పెళ్ళిడికి ఎదిగిన ఈ వయసులో నేను మీకేమీ చేయలేకపోతున్నా. వాసు మాస్టర్ గారు అమ్మాయిలు అని మేమంతా గర్వంగా చెప్పుకునేలా పెంచారు. ఇంకా మీరు మాకేం చేయాలి నాన్న? వస్తాను, నీ మందు నేను తీసుకొస్తానమ్మా. అలాగేనమ్మా. అమ్మాయి అన్నం తినదటే. తినే వెళ్తోంది. నువ్వు కూడా లోపలికి వెళ్ళమ్మా గౌరీ. ఆ చిట్టు వలస సంబంధం చేయి జారిపోయిందే. పెళ్లి కొడుకు పేరు వీర వెంకట దుర్గా సత్యనారాయణ వరప్రసాద మూర్తి. అక్షరానికో 1000 రూపాయల చొప్పున కట్నం ఇమ్మన్నారు. ఇంట్లో అందరూ అతని బాబు అని పిలుస్తారు. ఆ పేరులో అక్షరానికి 1000 రూపాయల చొప్పున ఇస్తానన్నారు. ఎగతాళి చేసి పంపేశారు. సంబంధం తప్పిపోతే పోయింది కానీ అనసూయ, మగపిల్లల తల్లిదండ్రులు కట్నం అడగడానికి కొత్త పద్ధతి కానీ పెట్టారనే విషయం తెలిసిందే. బోని బేరం ఫెయిల్ అవ్వకుండా చూడు స్వామి. సార్, మేడం, సార్. ఎవరు? నమస్కారం సార్. నేను గోద్రేజ్ కంపెనీ నుంచి వస్తున్నాను. మీ సహజమైన అందం ఇనుమడించాలంటే ఆగండి, ఏమిటన్నారు?
నాది సహజమైన అందమా? అవును సార్, ఏదో కాస్త క్రాప్ చేయించుకోవడం ఆలస్యమైందేమో కానీ మీకేం సార్. నిజం చెప్పమంటారా? చెప్పండి సార్, ఎన్ని డబ్బాలు కావాలి? డబ్బులు కదండి, నేను అందగాడి నన్ను మొదట ఆడపిల్ల మీరేనండి. థ్యాంక్స్ సార్. ఇనుమడించాలంటే మా సింథాల్ పౌడర్నే వాడండి. మొగలి రేకుల గుమగుమ, తాజా మల్లెల పరిమళం మీకు కావాలంటే వాడండి సింథాల్ పౌడర్. సార్, హలో సార్. ఆపకండి ప్లీజ్, ఇంకా మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే బాగుంది. సినీ తారల సౌందర్య రహస్యం సింథాల్ పౌడర్, క్రికెట్ వీరుల విజయ రహస్యం సింథాల్ పౌడర్. ఇంకా ఇంకానా? ఇంకా యువతి యువకుల మధ్య ప్రేమను పెంచే సాధనం సింథాల్ పౌడర్. ఇంకా రావు సార్. ఈ పౌడర్ ప్రేమను పెంచుతుందా? అవును సార్. వాసన చూడండి. ఇంకా చాలు సార్. ఇది రాసుకొని మీరు ఎదురవగానే మీ గర్ల్ ఫ్రెండ్ మీకు మరింత దగ్గరవుతుంది సార్. గమ్మత్తైన మ్యాజిక్ ఉందండి ఇందులో. హలో సార్. సార్, ఒక నిమిషం ఉండండి. అమ్మా, కాసేపు నాన్న పెట్టేస్తాను. అది కాదమ్మా, చదువుకునే వాళ్ళకి ఏవో అవసరాలు ఉంటాయి కదా. ఓ 100 రూపాయలు అడిగితే నాన్న సశివరా కుదరదన్నాడు. పోనీ అమ్మని అడుగుతారంటే అది కూడా ఇవ్వదన్నాడు. అలా అన్నారా? అవునమ్మా, నువ్వు కూడా ఇవ్వన్నాడు నాన్న. ఆయన ఎవరు అనడానికి? నేను ఇస్తానుండు. అడ్డమైన నాటికి వేలకు వేలు తగిలేస్తారు. పిల్లాడు అడిగేటప్పటికి ఎక్కడ లేని పొదుపు వస్తుంది. ఇందా చాలా నాన్న. మీ దగ్గర మొత్తం ఎన్ని డబ్బాలు ఉన్నాయి? చిన్న పెద్ద కలిపి 10 ఉన్నాయి సార్. మీకు కావాలంటే ఓ గంటలో ఇంకా తెచ్చిస్తాను సార్. ప్రస్తుతానికి చాలు. అన్నీనా సార్? ఇదిగోండి డబ్బు. చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎండలో ఊరంతా తిరగడం ఇష్టం లేక. మీరు చాలా మంచివారండి. ఇదిగోండి చిల్లర. ఉంచండి. వద్దండి, చిల్లర మనిషిని కాను నేను. వస్తానండి. మళ్ళీ ఓ 4 రోజులకి వస్తాను. నెలందుకు? రేపేనండి. రేపా? ఈ పౌడర్ అంతా అయిపోవద్దు? ఎంత 10 నిమిషాల్లో అయిపోదు. వస్తానండి. వస్తాను సార్. బై మీ పేరు? సరోజ. మీ చెల్లి వస్తున్నది. ఎవరక్క? ఆయన నారాయణరావు గారు. ఏమండి నారాయణరావు గారు, ఒక్క మాట. నువ్వెంత చెప్పినా నేను మాత్రం ఒప్పుకోనమ్మాయి. వాసు మాస్టర్ గారు అమ్మాయిలు అని చెప్పుకోవడానికి మేమంతా ఎంతో గర్వపడుతున్నాం అన్నావు. ఇప్పుడు చూడవే, ఏమండి నువ్వు ఊరుకో. ఈ పాపిష్టిలా మన వంశానికే మచ్చ తెస్తుంది అనుకోలేదు. అక్క ఇప్పుడేం చేసిందని నాన్న? 4 ఏళ్లుగా మన పరిస్థితిని, మీ అవస్థను చూస్తుంది. ఓ కుర్రాడు పరిచయం అయ్యాడు. అతను మంచివాడు, ఏ దురలవాట్లు లేనివాడు. అతనితో అక్కేం తప్పు చేయలేదే. కట్నం ఇవ్వడానికి మా నాన్న పడుతున్న ఇబ్బంది చూస్తున్నాను. ఏమీ ఇచ్చుకోలేని నన్ను మీరు పెళ్లి చేసుకోగలరా అని అడిగింది. అది తప్ప? పెద్దవాళ్ళం మేమేదో కింద మీద పడే సంబంధం తెచ్చేవాళ్ళం కదా. ఎందుకమ్మా ఈ బేష్టాలు? చేతిగాజును చూసుకోవడానికి అర్థం కావాలా? మన స్థితి మనకు తెలీదు. నారాయణరావు గారితో మాట్లాడానన్న. కట్నం అక్కర్లేదన్నారు. అది ఆదర్శము ఆవేశమో తెలుసుకోవాలని ఎల్లుండి పెద్దవాళ్ళని తీసుకుని పెళ్లి చూపులకి రమ్మన్నాను. చూద్దాం, వాళ్ళకి పిల్లనిచ్చి వాళ్ళు మనకి నచ్చితే ఈ పెళ్లి జరుగుతుంది. లేకపోతే ఇది అక్కకు జరిగే 16 పెళ్లి చూపులవుతుంది. కళ్ళు మూసుకుంటే చాలు సరోజ అమాయకపు నాకు కవ్వించే చూపు గుర్తుకొస్తున్నారా నాకు. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా. తనకు నేను నచ్చను లేదో మరి. మంచి టైం చూసి అమ్మాయిని అడిగారా? అంటే ఆ అమ్మాయికి నేను నచ్చేటట్టు చేసుకోవడం కోసం రాత్రంతా కూర్చొని కొన్ని ప్లాన్స్ తయారు చేశాను అనుకో. అవి అమలు చేయాలంటే డబ్బులు కావాలి. సరిగ్గా సమయానికి నా జోబులు ఖాళీ అయ్యాయి. మా అమ్మని అడిగితే తిట్టిపోస్తుంది, నాన్న అడిగితే తలంటి పోస్తాడు. డబ్బు గురించి ఒరే కాగరు, ఎంత కావాలి? ఏమీ అక్కర్లేదు. ఏదో వెళ్ళిపోయేంత వరకు ఇంత మజ్జిగానం తినగలిగే శక్తి మాకు ఇచ్చాడా పరమేశ్వరుడు. అది చాలు. అబ్బాయిని అమ్ముకోవాలని మాకు లేదండి. మంచి సాంప్రదాయమైన కుటుంబం నుంచి కోడలు రావాలని ఒక్కటే మా కోరికండి. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు. మీ గురించి చాలా విన్నాను.
వాసు మేస్టార్ అమ్మాయిని చేసుకోవడం మా వాడి అదృష్టం అనుకున్నా. అది మీ సహృదయత బావగారు. మగబిడ్డ ఎత్తును బట్టి, రంగును బట్టి, అందాన్ని బట్టి, చదువును బట్టి, ఆఖరికి పేరును బట్టి కూడా కట్నాలు రాబట్టాలని తల్లిదండ్రులు ఎత్తిస్తున్న రోజుల్లో మాకు కట్నం అక్కర్లేదని అనగలిగిన సంస్కారాన్ని మిమ్మల్నే చూస్తున్నాను బావగారు. ఆడపిల్ల పుట్టగానే 6 అడుగుల తాడు కొనుక్కుని ఉంచుకుంటే మంచిదనేవాడు నా స్నేహితుడు ఒక ఆయన. ఎందుకంటే ఆ పిల్లకి 16 ఏళ్ళు వచ్చేసరికి తాడు ధర పెరుగుతుంది, కట్నం ఇచ్చుకోలేని తల్లిదండ్రులు ఉరిపోసుకోవడానికి అప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుందని. హలో మీరా? మీ ఇల్లు పట్టుకోవడానికి నాన్న అవస్థ అయిందండి. లోపల ఏదైనా పనిలో ఉన్నారా? అవునండి, మా అక్కను చూసుకోవడానికి పెళ్లివారు వచ్చారు. మీకు ఎందరక్కలు? ఒక్కతే. వెరీ గుడ్. ఈ పెళ్లి పోతే ఇక మీ పెళ్ళేనమాట. ఇది అవద్దండి, పెళ్లివారు కట్నం వద్దన్నారనుకోండి, కనీసం ఖర్చులైనా మనం పెట్టుకోవాలి కదా. ఏమన్నారు? మనం ఖర్చులు పెట్టుకోవాలా? అవునండి, అవైనా పెట్టుకోవద్దు. మా తాహుతికి అది కష్టమేననుకోండి. హలో సార్. సార్, అంటే నాకు వీలైనంత సాయం నేను చేస్తాను అనుకోండి. మీరెందుకు సాయం చేయటం? అది మీ అక్కయ్య గారి పెళ్లి త్వరగా అయిపోతే మంచిదని. సో ఇవాళ ఈ ఆనందంలో డ్యూటీకి వెళ్ళకుండా రెస్ట్ తీసుకుంటాను అనమాట. రెస్టా? సర్లేండి. ఈ క్వార్టర్కి నా టార్గెట్ పూర్తి కాలేదండి. ఇంకో 15 రోజుల్లో 100 డబ్బాలు అమ్మకపోతే నా ఉద్యోగం తీసేస్తారు కూడా. అవును, మీ ఉద్యోగం పోనిస్తానా? నేను లేను. అవును, ఇంత వెతుక్కుంటూ వచ్చారేంటి? అది మీ పౌడర్ చాలా బాగుందండి. మా ఇంటిలో 10 వాడేసాం, అయిపోయింది. ఇంకో 20 డబ్బాలు తీసుకెళ్దామని. అసలు మీరు వాడుతున్నారా, మారుబేరానికి అమ్మేస్తున్నారా? నోను, గాడ్ ప్రామిస్ అండి, అంతా మేము వాడేసాం. ఇదిగోండి పౌడర్ ఇస్తారా? అలాగే. ఇవి బజార్లోనూ దొరుకుతాయి కదా, మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారండి? అదే మీ దగ్గర కొని మీకు కాస్త హెల్ప్ చేద్దామని. థ్యాంక్స్ అండి. పెళ్లిళ్ళు కావడం పెద్ద సమస్యగా తయారైన ఈ రోజుల్లో ఉచితంగా పౌడర్ డబ్బా ఇస్తాను, తీసుకోండి సార్. అక్కర్లేదు బాబు, మా ఇంట్లో ఉంది. లేదు సార్, కంపెనీ పబ్లిసిటీ కోసం ఫ్రీగా ఇస్తాం సార్, తీసుకోండి. అక్కర్లేదయ్యా, పౌడర్ ఉంచండి మా సార్, ఇంట్లో పర్లేదు సార్. రాసుకునే వాళ్ళు ఎవరు లేరు బాబు. ఇదిగో నిన్నే బాబు. ఏమండి ఏమిటి పబ్లిసిటీ కోసం ఇది ఫ్రీగా ఇస్తాం, తీసుకోండి సార్. ఉంచండి సార్, థ్యాంక్ యూ. మాస్టారు, ఏమిటి బాబు? ఈ పౌడర్ పబ్లిసిటీ కోసం ఫ్రీగా ఇస్తున్నాం, ఉందండి, మా ఇంట్లో ఉంది. లేదు సార్, ఉంచండి సార్, ఇట్స్ ఆల్ రైట్. ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాధై నమః ఓం సర్వభూతహితప్రదాధై నమః ఓం శ్రద్ధాధై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాధై నమః ఓం వాచై నమః ఓం పద్మాదయాధై. అంతసేపు ముక్కున్నావంటే నిజంగానే ముక్కున్నానక్క. ఏ రసభాస జరగకుండా నీ పెళ్లి జరిగిపోతే ఓ ఏడాది పాటు శనివారాల భోజనం మానేస్తానని ముక్కున్నాను. బాగుందే నీ వరుస. అమ్మకు ఆరోగ్యం బాగుంటే ఆదివారాలు భోజనం మానేస్తాను మొక్కున్నావు. నాన్నకు 4 ప్రైవేట్లు దొరికితే సోమవారాలు చేస్తాను మొక్కున్నావు. చెల్లాయి బాగా చదివి పాస్ అయితే మంగళవారాలు, మన ఇంటి వండగారు మన ఇల్లు ఖాళీ చేయించకపోతే శుక్రవారాలు, నా కోసం శనివారాలు. బుధవారం మాత్రం ఏ దేవుడికి మొక్కోకే. నీకు పెళ్ళయి మంచి మొగుడొస్తే నేను బుధవారాలు ఉపవాసం ఉంటాను మొక్కుంటానులే. ఆ ఒక్కరోజైనా వదులు. అమ్మా, ఆయన కోప్పడ్డారే. దేనికమ్మా? రుమాలు ఫ్రీగా వస్తుంది కదా అని పట్టు చీర కొన్నాను. ఇదిగో ఉత్తరా, నిజం చెప్పు, ఈ వారంలో నువ్వు పట్టు చేరుకుంటావు, ఇది 3వ కదా? పట్టు చీర కొంటే శుభమయ్యా. ప్రతిదానికి పిల్ల మీద కోప్పడ్డవేనా? మా వాళ్ళు సరిగ్గా సరిపోయారు. అమ్మా, నువ్వు పెట్టేట్టుకు వచ్చాయి, అతనే వస్తాడు. అలాగే. ఉత్తరా, సార్ 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 నమస్కారం సార్, నేను గోద్రేజ్ కంపెనీ నుంచి వస్తున్నాను. మొగలి రేకుల గుమగుమ, తాజా మల్లెల పరిమళం మీకు కావాలంటే సింథాల్ పౌడర్నే వాడండి. మీ సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం అతి తక్కువ ధరలో 3 సైజుల్లో అందిస్తున్నాం. చిన్న, పెద్ద, మీడియం. ఏ సైజ్ కావాలి సార్? పౌడర్ సార్, తీసుకోండి. కొనండి సార్. పౌడరా ఆ, కొనాలా? అవును సార్. ఉండమ్మా, సగం రేటుకి ఇస్తాను, తీసుకోమ్మా. అదేమిటి సార్,
నిన్న ఎవరో కుర్రాడు వచ్చి మా ఇంట్లో పౌడర్ ఉందన్నా వినకుండా ఈ రెండు మా ఇంట్లోకి విసిరేసి వెళ్ళాడు. ఉన్నది ఒంటికాయ సొట్టుకోము, నేను ఒక్కడిని. నాకు ఇన్ని డబ్బాలు ఎందుకు చెప్పు? బాబు ఆగు, నువ్వు ఉత్తినేసినా సరే ఈ డబ్బాతో మా ఇంటికి వెడితే నేను కొన్నాననుకుని మా ఆవిడ నన్ను అపార్థం చేసుకుని అన్నం పెట్టదు. కుటుంబ కలహాలు రేపకు నేను తీసేసుకో. పర్లేదు ఉంచండి సార్. బాబు కావాలంటే రూపాయి ఇస్తాను, తీసేసుకో బాబు. వీడెక్కడ తిరగడ రాపోతుంది నేను. పౌడర్ వైనాలు ఇస్తున్నారా? అదే 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 అనమాట. మా తాతగారికి పౌడర్ అంటే చాలా ఇష్టం అండి. 24 గంటలు మొహానికి ఇంత మందన పౌడర్ రాసుకునే ఉండేవాడు. ఆయన పోయా కూడా చితి మీద పౌడర్ చల్లమని విల్లు రాశాడట. ఇవాళ ఆయన పోయిన రోజు ఏదో ఆయన ఆత్మశాంతి కోసం నలుగురికి ఇలా. మీరు ఇలా పంచి పెడుతుంటే నా దగ్గర ఎవరు కొంటారు చెప్పండి? అయ్యో సారీ అండి. ఆ టెన్నెల్ ఇవ్వని చెప్తాను. 5ంటికి వెళ్ళి 2 నిమిషాలు అమ్మేసి వచ్చేస్తాను. మీరు అమ్మగలరా? భలేవారే, నా ప్రతిభ మీకు తెలియదండి. మాటల్లో పెట్టి ఆడవాళ్ళకి షేవింగ్ క్రీము, మగవాళ్ళకి కుంకుమ బెరళ్ళు అమ్మేయగలను. చూస్తానండి. ఎవరండి ఇంట్లో? సార్, మేడం, బాబు అమ్మగారు ఏది? పక్కింటికి వెళ్ళారు. అలాగా, ఆవిడ వచ్చేసరికి నీకు పౌడర్ పూసి మేకప్ చేస్తాను. దాంతో ఆవిడ తప్పకుండా మా పౌడర్ కొంటారు. పేరేమిటి బాబు? కిరణ్. క్లాసు? 3rd A. స్కూలు? కోటాక్ స్కూల్. టీచర్ పేరు ఏమిటి? నాకు తెలియదు. చెయ్యి. కాలు. కాలా? సరే. ఈ కాలు. ఈ కాలు కూడానా? ఓకే కానీ అయ్యో, ఎవరో పిల్లలు ఎత్తుపోయాడు వచ్చి మా వాడి మీద మొత్తం మంది జల్లేస్తున్నాడు. ఏమండి ఇది మొత్తం మంది కాదండి, పౌడర్ అండి. నేను గార్డెన్ షాప్ నుంచి వచ్చానండి. ఫేస్ కు రాసుకున్న పౌడర్ అమ్మండి ప్లీజ్. మేడం, ఇది పౌడర్ అండి, ఫేస్ కు రాసుకున్న పౌడర్ అండి. ప్లీజ్, అరే ప్లీజ్ వద్దండి. అరే ప్లీజ్. పన్నీరు చల్లుకున్నట్టు పౌడర్ చల్లుకున్నారు. ఎవర్రా అమ్మాయి? ఓ అమ్మాయి నాన్న. అది తెలుసు. అనకాపల్లి వెళ్ళడానికి విశాఖపట్నంలో ఓడెక్కేవాడు మొహన్ నువ్వును. నేను అడిగేది ఆ అమ్మాయి ఎవరని. వాసు మాస్టర్ గారు అమ్మాయి నాన్న, చాలా మంచి పిల్ల. మరి మంచి పిల్ల అయితే నడివీధిలో ఆ పిల్లను పట్టుకుని ఆ పిచ్చి వేషాలు ఏమిట్లా? పిరాకపాణి పండు పారేసి తొక్క తినేసే తిక్క సన్నాసి మొహన్ నువ్వును. నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. రండి కూర్చోండి. ఇంట్లో ఎవరు? మా అక్క, అమ్మ, నాన్న తెలిసిన వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి వెళ్ళారు. మా చెల్లెళ్ళు స్కూల్కి వెళ్ళారు. ఇలా వచ్చారేమిటి? పౌడర్ కావాలా? మీరేమనుకోనంటే ఒక విషయం చెప్తాను. చెప్పండి. మీ అక్కయ్య గారి పెళ్లికి అవసరమైన డబ్బు నేను ఇస్తాను. మీరా? అవునండి. కట్నం లేకపోయినా పెళ్లికి ఖర్చులు ఎంత అవుతాయో నాకు తెలుసు. మీ నాన్నగారు అభారం మొయ్యలేరు. అందుకే నన్ను సాయం చేయనివ్వండి. ఇది దానం కాదు, అప్పు అనుకోండి. మీకు వీలు చిక్కినప్పుడే తీర్చేద్దరు కానీ. ఎందుకు ఇలా మాకు సాయం చేయాలనుకుంటున్నారు? మీరు ఇలా డైరెక్ట్గా అడిగేస్తే నేను కంగారు పడతాను. అయినా ఓ మనిషి మీద ఓ మనిషికి ఎందుకు అభిమానం ఏర్పడుతుందో, ఎందుకు ప్రేమ పడుతుందో చెప్పలేమండి. మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. మీ మర్యాద, మాట తీరు, మీ నవ్వు, నడక అన్నీ నచ్చాయి నాకు. ఎందుకో మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టామనిపించింది. మా ఇంటికి తగిన కోడలు మీరే అనిపించింది. అటువంటి మీరు మీ అక్కయ్య పెళ్లికి డబ్బు గురించి బాధపడటం నాకు బాధ అనిపించింది. మా నాన్నగారి దగ్గర బీరువా డబ్బు మూలుగుతుంది. అది మీకు సహాయపడుతుంది అంటున్నాను. అంటే ఇందులో కొంత నా స్వార్థం ఉందనుకోండి. మీ అక్కయ్య పెళ్ళైపోతే ఇక మన పెళ్ళేనని, సారీ మన పెళ్ళి అనేసాను. నాకు మీరు నచ్చారు సరే, మీకు నేను నచ్చానో లేదు. నచ్చి మీరు ఒప్పుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను. మీరు పచ్చ జెండా చూపిస్తే మెయిల్ స్పీడ్లో కొట్టుకుంటున్న ఈ గుండె స్థిమిత పడుతుంది. నేను వెనక్కి తిరిగేసరికి మీరు అక్కడ లేకపోతే ఈ గుండె ఆగిపోతుంది.
నొప్పిగా ఉందా నాన్న? అమ్మా నువ్వు సాయం చేయకే, నొప్పి ఎక్కువ అవుతుంది. ఇంకోసారి ఆ మోటార్ సైకిల్ ముట్టుకో చెబుతాను నీ పని. పంచరైన లారీ చూపుకి నోటితో గాలి దేవాడు మొహం నువ్వును. ఆ మోటార్ సైకిల్ ఎక్కేసరికి చక్రవర్తి సింహాసనం ఎక్కినట్టు అనిపిస్తుంది. ఒళ్ళు పై తెలియని స్పీడ్లో పోతావు. రేయ్ అలా పోతే ఎప్పుడో పోతావు. సరిగా పదనిసా అంటే ఏమిటో నడక్కు. మీ అమ్మను ప్రేమించే రోజుల్లో దాన్ని అలాగే పిలిచేవాడిని. అసలంత స్పీడ్గా ఎందుకు వెళ్ళావు నాన్న? మన ఇంటికే బయలుదేరారమ్మా. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్లికి 25,000 కట్నం తగ్గిందని పెళ్లి అయిపోయే పరిస్థితి వచ్చింది. నాన్న అడిగి అప్పిద్దామని. 25,000? బాగుంది. 25 రూపాయలు అనుకున్నావట్రా? పోనీ నేను సాయం చేయడానికి. ఆయన ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఇస్తానన్నా నేను ఇవ్వను. అమ్మ నేను ఇవ్వనిదట. విన్నావా నాన్న? మొజాయిక్ నేల మీద ఆవాలు పోసి కొత్తిమీర మొలవలేదు నిలిచే మొహదీను. అదే ఉత్తరా నాకు అడ్డుపడ్డానికి. అదొద్దుంది కదా, నేనిస్తా. 25,000 కాదు 30,000 ఇస్తా. తీసుకెళ్ళి ఇచ్చుకో మీ ఫ్రెండ్కి. చేసుకోమని పెళ్ళి. అన్నయ్య వీళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. ఈ పెళ్లి మొత్తం నీ చేతుల మీదనే జరిగిపోతున్నది అనుకుంటాను. అవునండి, మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా ఇది. కూర్చోవద్దు, వచ్చేస్తున్నాను. ఈ శుభకార్యం అయిపోగా ఇంకో శుభకార్యం జరుగుతుందన్నమాట. ఇంకోట ఏమిటో అది. అదే వాసు మాస్టర్ గారు రెండో అమ్మాయి పెళ్లి. ఏమండోయ్ మాస్టారు లేవండి. ఇలా నిద్రపోతున్నారు ఏమిటండి? అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? పెళ్లిలో పురోహితుడిగా మంగళసూత్రం కట్టేవాడు మొహం నువ్వును. పెళ్లిలో ఆ తిక్క వేషాలు ఏమిట్రా? పంకజం కొడక. పంకజం అంటే ఏమిటో తెలుసా? బురద. బురద నుంచి పుట్టినది అని. నువ్వు దాని కొడుకువే కదా, నీకు ఆ బురద బుద్ధులే పుట్టినట్టున్నాయి. ఊరు మంగళం మీద పడ్డట్టు మధ్యలో నా మీద నోరు పారేసుకోవద్దని చెప్పవే రంగి. అసలు పెళ్లి వారందరితో పాటు నువ్వు వచ్చాయిక అక్కడే ఎందుకు ఉండిపోయానన్నా? అక్కడ మండపం ఇప్పే స్నేహితుడు ఒకడు ఉండుంటాడు. పాపం వాడికి సాయం చేద్దామని ఆగిపోయి ఉంటాడు. కిచ్చ కిచ్చ కిచ్చ. అదేం భాష తెలీదు. ఆఫ్రికన్ కూతురు భాష అంటావా? అది ఆ కూతురు భాష మాత్రం మహా బాగా కుదిరింది ఆ మొహానికి. అమ్మా నాన్న, నీతో చాలా కాలంగా చెప్పాలనుకున్నాను, అవకాశం రాలేదు. నేను ప్రేమించాను. ఎవరిని? సరోజా. సరోజా? ఆ మాస్టర్ అమ్మాయా? సరోజాని చేసుకోవద్దంటుందా? చిటి చిటి ఆగు, చిటి చిటి ఆగు. నేను ఆగను. నేను కోరుకున్న అమ్మాయిని చేసుకోవద్దంటుందా అమ్మ? సామాన్లన్నీ పగల కొడతాను. ఓ లారీ కృష్ణాలు పోసి ఇల్లంతా తగలబెడతాను. అలా చేస్తే ఒప్పుకుంటారనా? కాస్త ఆవేశం తగ్గించి నేను చెప్పేది విను. ఇక ఎవరేం చెప్పినా వినను. వింటే నీకు సరోజుకి పెళ్ళవుతుంది, వినకపోతే నీ కర్మ. నేనేం చేస్తాను? వస్తా. బావా చెప్పు, వింటాను. నువ్వు రాంగ్ సైడ్ రబ్ చేసావు చిట్టి. ఇంకేం చేయమంటావు మరి? నేను చెప్పినట్టు నువ్వు వింటానంటే నేను మాస్టర్ ప్లాన్ చెప్తాను. ఆపరేషన్ లవ్ బర్డ్. రేపు నువ్వు శివాజీ గణేశన్ లా ఓ సీన్ యాక్ట్ చేయాలి. చేస్తే మీ నాన్న సరోజుతో నీ పెళ్లి జరిపిస్తాడు. బాబు అదే కనుక జరిగితే కార్పొరేషన్ ట్యాంకర్ నిండా పాలు తెప్పించి నీకు అభిషేకం చేస్తాను. ట్యాంక్ నిండిందా? నిండిందమ్మా. ఏమిటత్తయ్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు? రాత్రి ఆయన తిట్టిన తిట్లను ఎవరేసుకుంటున్నారయ్యా? ఏమిటో మరీ లింగభేదం లేకుండా తిడుతున్నారు ఈ మధ్య. రాత్రి నన్ను వేధవా కుంకాన్ని తిట్టారు. పెద్ద ఆయన కదా, ఊరుకుందరు. ఏం పెద్దలేనాయన, వయసు మనిషికి వస్తుంది, బుద్ధికి కాదు. రాత్రి నేను ఏదో విన్నానేమిటి అత్తయ్య గారు? ఏమిటి? అదే మన చిట్టి పెళ్లి చేసుకుంటానాడా? అదో కొత్త గోలు మొదలైంది ఆయన అన్నటి నుంచి. ఏమండోయ్, కాఫీ కలిపేలోపు అటు వెళ్ళిపోయారేమిటి?
వస్తున్నా. ఇందా నేను వస్తున్నాను, ఉండండి. అలాగే. ఏమైనా మన వాడి నిర్ణయం అంత బాగుండలేదు అత్తయ్య గారు. ఆ బేదంటి పిల్లని చేసుకోవడం ఏమిటి అసహ్యంగాను? మన లెవెల్ ఏమిటి, మన ఆచారం ఏమిటి, మన పద్ధతి ఏమిటి? నువ్వు మొదలెట్టావా? నాకు కావాల్సింది నా చిటికిన వేలు పట్టుకుని మా ఇంటికి వచ్చే మంచి పిల్ల తప్ప వేలకు వేలు తెచ్చే పిల్ల మాత్రం కాదు. అంటే ఏమిట్రా నువ్వనేది? పెద్దవాళ్ళు మా ప్రమేయం ఏం అక్కర్లేదన్నమాట. నువ్వు టింగురంగా నువ్వు పిల్లని ప్రేమించుకొస్తే ఆ పిల్లనిచ్చి మేము పెళ్లి చేయాలా? అది అలా అడగండి అత్తయ్య గారు. అసలు మన అంతస్తు ఏమిటి, ఆ పిల్ల అంతస్తు ఏమిటి? మన మేడకు మొదటి అంతస్తుంది, వాళ్ళది డాబా. అది తేడా. అబ్బా నీకొకటే చెప్తున్నాను, మా ప్రేమ చాలా ఉన్నతమైంది. దానికి అంతస్తులు అడ్డుకోవడం అడ్డు రావు. మేము ఒక పవిత్ర ఆశయంతో దగ్గర అయ్యామమ్మా. సేవా అవకాయ పచ్చడా? ఈ పెళ్లికి మాత్రం నేను ఒప్పుకోనరా. ఒరే చిట్టి, నువ్వు వీళ్ళ మాటలు ఏం పట్టించుకోకరా, పెళ్లి చేసుకో. నీకు వెండి చెంబు కంచం ఫ్రీగా వస్తాయి, నాకు ఆడపడిచి లాంఛనాలు వచ్చేస్తాయి. ఏం లేదు, ఊరికే పిలిచానంతే. వాడికి వత్తాసు పలికే ఉత్తరా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు కదా అత్తయ్య గారు? వీల్లేదు కాక వీల్లేదు. అది పెళ్లి అంటే ఎన్ని చూసుకోవాలి? వంశం, సాంప్రదాయం, ఆచారాలు, వ్యవహారాలు. నా వల్ల కదయ్యా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏమన్నారు అత్తయ్య గారు? ఇంకొకసారి అనండి. నా కంఠంలో ప్రాణం ఉండగా చిట్టి పెళ్లి చేసుకోవడానికి నేను ససే మీరా ఒప్పుకోను. ఎరా చిట్టి, ఈ రాక్షసి పెళ్లికి ఒప్పుకొని ఉంటుందా? వెన్న పూస కోసం కిరసనాల క్యూలో నిలబడే మొహమ్మదీను 600 ఒప్పుకోనంటుందా అమ్మ? అందే మాట అనేసిందన్న. ఇక నేను అమ్మాయిని మర్చిపోతాను. నో ఈ పెళ్లి గురించి నిర్ణయించడానికి అదేవర్రా మధ్యలో లిక్కియో టప్ప. లిక్కియో టప్పనా అంటే? తెలీదు, డిక్షనరీ చూడాలి. అది వద్దుంది కదా, నేను చేస్తాను నీ పెళ్లి. నువ్వు కోరుకున్న పిల్లని ఇచ్చి ఓ నెల రోజుల్లో నీ పెళ్లి చేసి తీరుతాను. థ్యాంక్ యూ బాబా. చేస్తానన్నది నేను. వరదల్లో మంచినీళ్ళు అమ్మేవాడు మొహం నువ్వు. అంటే నా మాటకి ఆవగించేంతైనా విలువ లేదన్నమాట. ఈ పెళ్లే కనుక జరిగితే నేను నూతన దూకి చేస్తా. చస్తానంటుందా? అయితే నెల రోజుల దాకా ఆగల చిట్టి, రేపే నీ పెళ్లి చేసేస్తా. చింగినా చుక్కనా అంటే తెలీదు, అదో రకమైన భాష అనుకుంటా. వస్తే రంగి, ఒక్కసారి ఇట్లావే. వస్తున్నానండి. ఈ పెళ్లి సంబరంలో హైరాణ పడిపోయాను. ఈ ఎడంచే తెగన వెలుస్తుంది. కాస్త పట్టవే. మీ ఆయన ఎప్పుడు వస్తాడే బొంబాయి నుంచి? తాపి పనికి వెళ్ళాడు కదండి అయ్యా. ఆడిల్లు కట్టడం పూర్తి అవగానే వచ్చేస్తాడండి. మంచి వయసులో ఉన్నదానివి, నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంటే వెరిబాగులు వాడు. రంగి ఇటు రావే. ఏమిటే నువ్వు చేస్తున్న పని? అయ్యగారు చెయ్యి నొప్పెడుతుందంటేను. అంటారు. ఈ మగాళ్ళ చేతుల దగ్గర నుంచే మొదలెడతారు. ఇవాళ ఇదన్నారు, రేపు ఇంకోటి అంటారు. నిన్ను ఇవాళ నుంచి పనిలోంచి తీసేస్తున్నాను. వెళ్ళు. అమ్మగారు ఇంకేం మాట్లాడుకో. నా బంగారం మంచిది కాదు, అందుకే నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను. నీకు రావాల్సిన డబ్బులు సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళు. ఇయ్యాల రేపు ఇంటి నిండా చుట్టాలన్నారు కదండమ్మా, తమరికి పని ఎక్కువ అవుద్ది. రేపు వెళ్ళిపోతానండమ్మా. ఏమండి? హలో ఏమండి? వెల్కమ్ డియర్. ఏమిటిది? చిచి లే, మరీ చేదస్తుంది బిహేవ్ చేయకు. నా కొద్దిగా చేదస్తాలు, పూజలు, పునస్కారాలు ఎక్కువ. ఏమీ అనుకోకండి. అనుకునేది ఏదో ఒకసారి అనేసుకున్నాను. ఈ రోజా నా కోసమే పూసిందని. ఇక నువ్వు ఏం చేసినా ఏమనుకోను. కమాన్, డోంట్ వేస్ట్ టైం. అమ్మగారు గుండె నొప్పి వచ్చింది బాబు, వెలికి తిరిగిపోతున్నారు. నన్ను ఒక్కడి వాడిని చేసి వెళ్ళిపోకే. అమ్మా, డాక్టర్ గారు ఫోన్ చేశారా? నేను బ్రతకడం కష్టం అన్నాడని డాక్టర్ని పట్టుకుని విచిత్రమైన తిట్లు తిడితే
నా ఆయుష్ పెరగదని మీ నాన్నకు చెప్పరా చిట్టి? వదిన గారు, మా చిట్టితో కాస్త మాట్లాడాలి. మీరందరూ. అలాగేనమ్మా, రండరా. అసలు వినకూడింది ఆయనేరా. నాన్న ఒక్క నిమిషం. అది నీకేం చెప్తుందో నాకు తెలుసురా. కానివ్వండి. చిట్టి, నీకు ఇదివరకే చెప్పాను. వయసులో ఉన్నప్పుడు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని. ఆయన నన్ను ఎంతో అభిమానంగా చూసేవారు. మీ అక్క పుట్టింది, నా ఆరోగ్యం కాస్త దెబ్బతింది. నిన్ను కడుపుతో ఉన్నప్పటి నుంచి నా జబ్బు ఎక్కువైంది. ఆయనకి దూరంగా ఉండాల్సి వచ్చింది. మా పుట్టింట్లో కాన్పయ్యాక 3వ నెలలో నేను తిరిగి వచ్చేసరికి తెలిసిందిరా. అంతగా ప్రేమించిన మనిషి నా ఆరోగ్యం బాగుండకపోతే 1 సంవత్సరం 12 నెలలు నా కోసం ఆగలేకపోయారా. నేను కాన్పులో పోతాననే ఆయన నమ్మకం. ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ? హైరాన్ పడకు. ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి మంచి బుద్ధులు కొడుకు రాకపోయినా పెదవ గుణాలు ఇట్టే అబ్బుతాయి. నువ్వు సరోజిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. రాను రాను నీలోను మీ నాన్నలా మార్పు వచ్చి అమ్మాయికి అన్యాయం చేస్తే నన్ను చంపుకు తిన్నంతొట్టు. సరోజకి నేను ఎందుకు అన్యాయం చేస్తానమ్మా? ఎటు పోయి ఎటొచ్చినా కోడలికి దూరం కాని నాకు మాట ఇవ్వు నాన్న. కొట్టమ్మా. రోజా, తలనొప్పిగా ఉందా? ఎక్కువ ఏడ్చుంటావు. నాకు మాత్రం బాధగా లేదు. కంట్రోల్ చేసుకోవాలి. చిగురుటాకులు రాలిపోవడం, చిగురుటాకులు కాదు, వాటినేదో అంటారు, పండుటాకులు రాలిపోవడం సహజం. నిప్పరంగా ఉండు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. నేను మీ ఇంట్లో అడుగు పెట్టగానే అత్తగారు వెళ్ళిపోవడం. అదుకు అలాంటి మాటలు మాట్లాడితే నా మీద తొట్టు. ఆవిడ వెళ్ళిపోవడానికి నువ్వు రావడానికి ఏమిటి సంబంధం? ఆ మాటకొస్తే నేను మొదటిసారిగా కాలేజీలో అడుగుపెట్టిన రోజే మా ప్రిన్సిపల్ గారు చచ్చిపోయారు. అది నా తప్ప? నేను ఎప్పుడూ అలా అనుకోను. సరేనా? కళ్ళు తుడుచుకో. అయ్యగారు, అమ్మ రంగిని అనవసరంగా పనులను తీసేసింది రోజా. ఇంటి విషయాలు తెలిసిన మనిషి. ఈ పరిస్థితుల్లో నీకు కాస్త తోడుగా ఉంటుందని నేనే మళ్ళీ రమ్మన్నాను. రంగి, అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళు. తలనొప్పిగా ఉందమ్మా? నూనె రాసి తలపడతాను రండమ్మా. చిట్టి, ఒక గుడ్ న్యూస్ రా. ఏమిట్రా అది? డాడీ హైదరాబాద్ ఫోన్ చేసి కొనుక్కున్నారు. మన ఇద్దరం పాస్ అయ్యాం రా. వెరీ గుడ్. రోజా, విన్నావా? నేను పాస్ అయ్యానట. పెట్టొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నావు. దీనికి ఏమంటావు మరి? ఏమిటి కాకి మార్కు పళ్ళపొడి అమ్మేదానిలా ఆ నవ్వేమిటి? నవ్వవే. నేను నవ్వలేనే? నేను బ్రష్ మీద పేస్ట్ ఎంత వేసుకోవాలో నీకు తెలుసు. నేను పోసుకునే వేడినీళ్లలో ఎన్ని చెంబులు చన్నీళ్లు కలపాలో నీకు తెలుసు. నేను తినే కూరలో కారం ఎంత ఉండాలో నీకు తెలుసు. నేను ఎన్ని గంటలకు పడుకోవాలో, ఎన్ని గంటలకు లేవాలో, పాపిడి ఎటు తీసుకోవాలో, ఎప్పుడు కాఫీ తాగాలో, ఏ మందులు ఎప్పుడెప్పుడు వాడాలో, అన్నీ అన్నీ. ఆఖరికి రోజుకి నేను ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకోవాలో అది కూడా నీకు తెలుసు. ఇన్ని తెలిసిన దానివి ఇదొక్కటే తెలుసుకోలేకపోయావుటే పిచ్చిదానా. నన్ను ఒంటరి వాడిని చేసి నువ్వు వెళ్ళిపోయినా నేను నీలాగా నవ్వుతూ బతికేయగలను తెలుసుకోలేకపోయావా? చూడవే ఎంత ఎంత సంబరంగా నవ్వుతున్నానో చూడవే. చూడు.
అబ్బే నేను ఏడవడం లేదమ్మా, అది నా శత్రువు. అది పోతే నేను ఎందుకు ఏడుస్తాను? కాకపోతే మనసారా తిట్టుకోవడానికి మనిషి లేకపోయిందే అన్న బాధ తప్ప. ఏమిటి వాళ్ళ తాళం తప్పుతోంది? నాకొక్కటే బలహీనతమ్మా, దాన్ని నేను తిట్టుకోవాలి. అది ఊడుకుంటుంటే నాకు సంబరం. ఏమిటో అది పోయిన తర్వాత నాకేమీ తోచడం లేదమ్మా. తిట్టుకునే భార్య పోయిందన్న బాధని హనుమంతరావు, తినిపించే తల్లి లేదన్న ఆవేదనని చిట్టిబాబు మర్చిపోవడానికి కొంతకాలం పట్టింది. ఈలోపు మన చిట్టికి ఓ ఎరువుల కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఆఫీస్కు బయలుదేరాడు. ఏం ఆడుతున్నారా మన వాళ్ళు? మేనేజర్ గారు రూమ్ ఎక్కడండి? హలో మేనేజర్ గారు రూమ్ ఎక్కడండి? మాకేమో వైన్ షాప్ వద్దంటుంది, మా బావ వెళ్ళడు. మంచి సెంట్ షాప్ పెట్టి తీరానంటాడు. మేనేజర్ గారు రూమ్ ఎక్కడండి? జగదాంబ జంక్షన్ లో. ఏమిటి అడిగారు? మేనేజర్ గారు రూమ్. సారీ. అదేం కుదరదు. పోస్ట్ డేట్ చెక్ ఇస్తే యాక్సెప్ట్ చేయమని గట్టిగా చెప్పండి. ఎస్, ఓకే. ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. ఏం కావాలి? కూర్చోండి. ఐసి మీరే అన్నమాట. చూడండి, ఇది చాలా డిసిప్లిన్ ఆఫీస్. ఏం కావాలి? ఏమక్కర్లేదా? మరి బజర్ మోగిందయ్యా. చూడు, ఆ బజర్ మీద చెయ్యి పెట్టి నిలబెట్టున్నావు. కాస్త చెయ్యి తీసే బాబు దయచేసి. చూడండి, ఇది చాలా డిసిప్లిన్డ్ ఆఫీసు. నేను చాలా స్ట్రిక్ట్ మనిషిని. ఏ విధమైన మాట రాకుండా పని చేసుకుపోవాలి మీరు. అలాగే సార్. జస్ట్ ఏ మినిట్. వెయిట్ ఏ మినిట్. బాగుందయా, బాగా ఆడుతున్నారే మన వాళ్ళు. India now slowly but steadily consolidating its position in this test match. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ, కమ్ టు మై రూమ్. హలో. హలో. ప్రేమ మంచి పేరు. పేరే కాదు, మంచి డ్రెస్ కూడాను. డ్రెస్సే కాదు, మంచి అడ్రస్ కూడాను. మదన కామరాజు వీధి. షీస్ ప్రేమ, నా పిఏ. నమస్తే. నమస్తే. ఈయన చిట్టిబాబు, న్యూ రిక్రూట్. తీసుకెళ్లి సీట్ చూపించండి. టేక్ దిస్. రండి. ఖాళీ అయిన సీట్ ఇదేనండి. ఇది వరకుంటే మూర్తి గారు మేనేజర్ గారు కొట్టుకున్నారు. ఇది ఖాళీ అయింది. కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. అయ్యో సారీ అండి, ఈ చైర్ వాడి చాలా రోజులైంది. నా సీట్ ఇక్కడేనండి. ఐసి. కామెంటరీ వింటారా? వద్దండి, పెద్దంతగా ఇంట్రెస్ట్ లేదు. మీరు మ్యారీడా? తక్కువగా మాట్లాడుతుంటే అలా అనిపించిందిలేండి. కూర్చోండి. మేనేజర్ వస్తాను భయపడకండి, ఆయన మాకంటే చాలా జూనియర్. సడన్ గా ఆయన బాబాయ్ మినిస్టర్ అయ్యాడు, ఈయన ఇక్కడ మేనేజర్ అయ్యాడు. అందుకే ఆఫీస్లో ఎవరు అతను కేర్ చేయరు. కాకపోతే ఈ ఆఫీస్లో అందరూ గౌరవించే మనిషి ఒక ఆయన ఉన్నాడు. అతను ఎన్సైక్లోపీడియా అన్ఫీట్. అణుబాంబు నుంచి ఆవకాయ దాకా ఏ విషయమైనా అవలేలుగా చెప్పేస్తాడు. వల్లవరావని. నమస్కారం సార్. ఏమిటి సార్, క్రికెట్ కామెంటరీ వింటున్నారా? కామెంటరీయా? అదేమిటి? హెడ్ ఆఫీస్ కి పంపించాల్సిన ఇన్ఫర్మేషన్ రెడీ చేయించారా? రెడీ అయింది, పోస్ట్ చేసేస్తాను. పోతే నీకు ఇవాళ ఇస్తానన్న 200 మా రెండో పిల్ల పురిటికొచ్చింది అని చేత. ఫోన్లేండి సార్, వచ్చే నెల ఇద్దరు కానీ. ఏమ్మా, షికారు చేసి వస్తున్నారా? మీ అన్నయ్య గారి ట్రాన్స్ఫర్ ఆఫ్ చేయించానమ్మా. పాపం కలెక్టర్ గారు నా మాట కాదనలేక సాయం చేశారు. థ్యాంక్స్ అయ్యా. నో మెన్షన్. నమస్కారం అమ్మా. హలో. నువ్వు రాగానే మేనేజర్ గారు కనిపించమన్నారు. అలాగే. నమస్కారం వల్లభరావు. పర్లేదు, కూర్చోండి. నా కోసం దండ తెచ్చావిటి? ఏమిటో నేనంటే పిచ్చి అభిమానమై నీకు. కాదండి, మా కుర్రాడి స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందంటే వెళ్ళాను. ఆహా. ఆ స్కూల్ కి ఉడా నుంచి నేను సైడ్ శాంక్షన్ చేయించాను కదండి. ఆహా. అందుకు అభిమానంగా ఈ దండ వేశారు. కావాలంటే ఉంచండి. అబ్బాబే వద్దు. థ్యాంక్ యూ.
రాగానే కనిపించమన్నారట. సారీ సార్, ఆలస్యం అయింది. అబ్బే అందుకు కాదోయ్, మన డ్రైవర్ జాన్ భార్యకి డెలివరీ డేస్ అట. ఇతను మెటర్నిటీ లీవ్కి అప్లై చేశాడు. పెళ్ళాం నీళ్ళు ఆడబోతూ ఉంటే మొగుడికి మెటర్నిటీ లీవ్ ఇవ్వొచ్చా ఇవ్వకూడదా అని అడుగుదామని. ఇస్తేనే బెటర్ సార్, లేకపోతే జాన్ ఊరుకోడండి, కోర్టుకు ఎక్కుతాడు. 1982లో అనుకుంటాను అమెరికన్ కంపెనీ అమాల్గమేషన్స్ లో క్యాంప్ బెల్ అనే అతను కంపెనీ మీద ఈ విషయంలోనే దావా వేశాడు సార్. అలాగా? అంతేకాదండి, మన కంట్రీలో కూడా మొగుళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇవ్వచ్చు అనే రూల్ రాబోతోందట. ఆ విషయం మొన్న ఎంపీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇవ్వండి పాపం. అలాగే నువ్వు చెప్పావుగా, అలాగే. వల్లభరావు, అమ్మా, ఈయనే చిట్టుబాబు గారు. ఐసి మొన్న అప్లికేషన్ అది మేనేజర్ గారు చూపించారు. ఈయనేనమాట. ఏమిటో చిట్టుబాబు అంటే పొట్టిగా ఉంటాడు అనిపించింది. వల్లభరావు అంటే ఈయనే. ఐసి ఎస్కే వల్లభరావుని, సిరిపురపు కృష్ణ వల్లభరావు. అందరూ మాత్రం సకల కళా వల్లభరావు అంటుంటారు. కూర్చోండి సార్, మీకేం హెల్ప్ కావాల్సి వచ్చినా నన్ను అడగండి. పని మాత్రం సిన్సియర్గా చేయాలండి. అలాగేనండి. అదిగో అదే అండి గిండి అని మాత్రం అనకండి, నాకు నచ్చదు. మామూలు ప్యూన్లానే ట్రీట్ చేయండి. అలా అని ఇల్ ట్రీట్ చేసినా నాకు నచ్చదు. కింద వాళ్ళని కూడా సమానంగా చూడడంలోనే దైవత్వం ఉందని మదర్ థెరీసా అంటుంటారు. క్యారీ ఆన్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గంటకి 25,500 మైళ్ళ స్పీడ్ తో ప్రయాణించగల వాహనం భూమికి గల గ్రావిటేషన్ పుల్ నుంచి బయటపడుతుంది. శాటిలైట్ మినిమం స్పీడ్ అది. ఈయన అందుకోసం రోజు ట్రై చేస్తుంటాడు సార్. కమాన్ డార్లింగ్. సార్ ఒక నిమిషం. రవి, ఈయన చిట్టుబాబు గారు ఇవాళ చేరారు. నైస్ మీటింగ్ యూ. అదృష్టవంతుడు ఎట్టి పుట్టాడు. అతన్ని బలిలా ఎలా కావాలించు కూర్చుందో చూశారా? నమస్తే సార్. ఎవరు? ఇక్కడ ఎవరో కుక్క పిల్లని అమ్ముతారని చెప్పారు సార్. కుక్క పిల్లనా? ఎవరు చెప్పారు నాయన? సావుల మదన్ దగ్గర ఎవరో చెప్పారు సార్. సావుల మదన్ దగ్గర? బాగుంది. నేను అమ్మానే అనుకో, ఆ కుక్క పిల్లను నువ్వు ఎలా చూసుకుంటావు? చాలా ప్రేమగా చూసుకుంటాను సార్. ఏం పెడతావు? పొద్దున్నే పాలు పోస్తాను సార్. మధ్యాహ్నం రొట్టె, మటను, వారానికి 3 సార్లు చికెన్ పెడతాను సార్. సాయంకాలం పాలు పోస్తాను సార్. మరి రాత్రికి? మళ్ళీ రొట్టెలు పెడతాను సార్. అన్ని పెడతావా? పెడతాను సార్. అన్ని పెట్టేటైతే కుక్క ఎందుకురా కొంక? నేనే వస్తాను మీ ఇంటికి, నన్ను పెంచుకో. మీరా? నేను పనికిరాని ఇట్లా పిడత కింద పప్పు ముంతల మొహం నువ్వును. నేనేమన్నా కుక్కల్ని, పిచ్చుకల్ని, కాకుల్ని అమ్ముకు బతికే వాళ్ళ కనిపిస్తున్నారా నీ వంకర కళ్ళకి? ఇంకెప్పుడైనా మా ఇంటికి వచ్చి ఇలాంటి పిచ్చి కోతలు కూసావంటే ఉతికారేస్తాను, జాగ్రత్త. కీనా అంటే తెలీదు. మాటలు తక్కువ వాడి పొదుపు చేద్దామని ఒక్కక్షణం వాడా. అసలు మా ఇంట్లో కుక్క పిల్లలు అవి. అయ్యా, డోర్ నెంబర్ పొరపాటు చూశాను, నన్ను వదిలేండి మా ప్రభు. అమ్మా రోజా, డాక్టర్కి ఫోన్ చేయమ్మా. బీపీ నిన్నటికంటే కాస్త తగ్గింది. మీరేం మాట్లాడకుండా కళ్ళు మూసి పడుకోండి, మళ్ళీ మనిషి అవుతారు. మనిషిని అవుతానంటే ఇప్పుడు మనిషిలాగా కోతిలా కనిపిస్తున్నాను ఏమిటాయా డాక్టరు? ఇంజక్షన్ చూసి జబ్బకు పడవబోయి దిండు గుచ్చేసేవాడు మొహం నువ్వును. నీకెవడయ్యా డిగ్రీ ఇచ్చింది? అసలు నువ్వు చదువుకున్నావా, చదువుకున్నావా? ఏనామేనడిక. అయ్యా హనుమంతరావు గారు, ఆ తలాంటి పోయడం కాస్త తగ్గించండి సార్. ఇలా విచిత్రమైన తిట్లు తిడితే మాత్రం రేపటి నుంచి నేను మీ మొహం చూడను. నా మొహం ఎందుకయ్యా చూడడం? నాడు చూసి మందివు చాలు. ఆవిడ పోయిన దిగులు మీలో ఎక్కువగా కనిపిస్తుందండి. ఇలా బీపీ పెరగడం, ఒంట్లో ఉణుకు పుట్టడం ఇవన్నీ దానివల్లే. మందులు మాత్రం టైంకి వేసుకుంటుండండి. అలాగే లేపో. ఎంబీబీఎస్ చదవడానికి ఎలిమెంటరీ స్కూల్లో చేరేవాడు మొహన్ నువ్వును. మాత్రం వేసుకోండి. వేసుకోనమ్మా, వేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతాను. త్వరగా వెళ్ళిపోయి హాయిగా పంకజాన్ని తిట్టేసుకోవాలందమ్మా నాకు. అలాంటి మాటలు మాట్లాడొద్దా నాన్న? నోరు తెరవండి. మీ అత్తగారి కంటే నువ్వేనేవమ్మా, అది ఎప్పుడు నోరు మూసుకోమనేది. ఏరా సుపుత్ర, వేసంకాలం మిట్ట మధ్యాహ్నం రగ్గు కప్పుకుని ఎండలో నిలబడేవాడి మొహం నువ్వును. చిక్కబేకరేక అంటే ఏమిటి నడకు తెలీదు. మాట పిచ్చి పిచ్చిగా ఉందని వాడాను. ఇప్పుడు నేనేం చేశానని తిడుతున్నానన్నా? ఏమీ చేసావని కాదురా, మీ అమ్మేమో ఫోటోలో దూరింది. ఈ పిల్ల నాకు కోడలు కాదు కూతురు, దీన్ని తిట్టలేను. నిన్నైనా తిట్టుకోపోతే ఎలారా? నా బీపీ ఎలా తగ్గుతుంది చెప్పు? డేట్ డైడమనిక. వచ్చేసాను నాన్న. ఏమిటి వదిన గారు, మాటి మాటికి ఇలా పెట్టి తీసుకుని వచ్చేద్దని చెప్పానా? కుంకుమ బర్ల ఫ్రీగా వస్తుంది కదా అని
స్టీల్ గుండికి ఒకటి కొన్నాను. ఊరుకోవే, పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడుకో. బావ ఇంకా మంచోడు కాబట్టి నేను భరిస్తున్నాడు. ఉత్తరా వచ్చాను, నువ్వు వచ్చే ఉత్తరా. ఆఫీస్కి వెళ్తున్నా. చెప్తాం నిన్న మంగళవారం, మరే రేపు గురువారం. దూరం. ఇవాళ కూడానా? ఇవాళ ఏం వారం? మనవారం. వెరీ గుడ్. మధ్యాహ్నం కాసేపు పడుకో, రాత్రికి నిద్ర ఉండదు. అబ్బా పెందలాడి వచ్చేయండి. గడియారం 5 గంట కొట్టేసరికల్లా ఇక్కడ ఉన్నాను. ఇది విశాఖపట్నం మహానుభావ. ఇక్కడ మనుషులు రోడ్ల మీద నడుస్తారు, సిటీ బస్సులు రిక్షాలు ఫుట్పాత్ల మీద నడుస్తాయి. జాగ్రత్తగా చూసుకుంటండి. అలాగనే చిన్న పొట్టి సత్తుకుని పెట్టి వెళ్ళిపోతాను. అయ్యో ఇక్కడ నువ్వేం డిస్టర్బ్ కాకు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటాను. అమ్మా తోటకూరమ్మా. పానకల్లో తోటకూర కొను, కూర పులుసు చెయ్యి. తోటకూర అరే అంతా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు సార్. మీరు నాతో ఒకసారి రండి. ఈ చేతులు కావచ్చు బాబు. చేతులే సార్. అయినా సరే ఇప్పుడే ఫోన్ వచ్చింది, కాసేపట్లో లారీ వస్తుంది. మీరేమనుకోకుండా కాస్త గొడవ దగ్గరికి వెళ్ళి లారీ అన్లోడ్ చేస్తారా? నేనా? ఇవాళ బుధవారం సార్. అదే మర్చిపోయాను నేను. బుధవారం లారీ వస్తుందని మొన్నే లెటర్ వచ్చింది. నేనుండి ఆ పని చూద్దామంటే ఈవేళ నాకు ముఖ్యమైన పని ఉంది. అఫ్ కోర్స్ ప్రైవేట్ మ్యాటర్ అనుకోండి. మా ఆవిడ దగ్గర నుంచి అయితే మాత్రం నేనే చెప్పేయండి. హలో, రాంగ్ నంబర్. థ్యాంక్ యూ. ఇంకో తాళాలు అక్కడ వాచ్మెన్ ఉంటాడు. సారీ ఫర్ ది ట్రబుల్. అమ్మా పెట్టి ఏడెక్కేసరికి ఆలస్యమైందన్నాడమ్మా అప్పుడు. సర్లే, ఆ వైగారు గదిలో పెట్టి తొందరగా వేణులు పెట్టు. అయ్యగారు వచ్చి వేళైంది. వాచ్మ్యాన్, లారీ ఎన్నింటికి వస్తున్నాయా? చెప్పలేం సార్. ఒక్కోసారి 6ంటికి వచ్చేస్తుంది, ఒక్కోసారి అర్ధరాత్రి అవుద్ది. అర్ధరాత్రా? పోనీ ఈ లోపు ఒకసారి ఇంటికి వెళ్ళరానా? మీరు ఎలాగైనా బండి వచ్చేస్తే ఇబ్బంది అవుద్ది. కాసేపు కూర్చోండి సార్. వాచ్మ్యాన్, టైం ఎంత అయిందయ్యా? నా చేతికి వాచ్ లేదు సార్. ఛే, వాచ్ లేనివాడు నువ్వేం వాచ్మ్యాన్ అయ్యా? సుమారు 12 అయి ఉంటుందండి. 12? అమ్మా ఆయన వచ్చేంత వరకు నేను తిన్నే. నన్ను ఇంకోసారి పిలువకు, వెళ్ళు. ఈ కోసం చూసి చూసి గుమస్తగా నిద్రపోయారన్న. టైం ఎంత అయింది? 4:30. టైర్లన్నీ అరిగిపోయాయి. దారిలో 2 టైర్లు పంచరే, ఆలస్యమైంది. జట్టోలు పిలుస్తాను, సరుకు దించేద్దాం. ఇప్పుడు వస్తున్నారా? మా నాన్న నుంచి 4 తిట్లు అప్పు తీసుకుని తెట్టాలి మా బాస్ రాసుకెళ్ళి. ఓ గంట పని నన్ను ఇరికించాడు. రాత్రి తెల్లవారులు ఆ గోడంలో ప్యాకేజీ పెట్టేలా పడున్నాను. సమయానికి మోటార్ సైకిల్ కూడా చెడిపోయి ఎంత దూరం నడిచి రావాల్సి వచ్చింది. వినాయకుడు పెళ్లికి 1000 విఘ్నాలని. అమ్మా, మీరు వస్తారని 2 దాకా కూర్చున్నానండి. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. మళ్ళీ వారానికి కానీ మన వారం రాదు. మా బాస్ గారు మాత్రం బాగుపడలే. ఇంతకింత అనుభవిస్తాడు. ఇలా మొగుడు పెళ్ళాలను వేరు చేయడం వల్లే వాడి పెళ్ళం వాడికి మొగుడే కూర్చుంది. వెళ్ళి మొహం కడుక్కోండి, కాఫీ కలిపి తెస్తాను. వచ్చే వారం మాత్రం మా బాస్ గారు కాదు, వాడు బాబు గారు చెప్పినా విన్ను. రోజా, వచ్చే బుధవారం ఏ నవరాత్రో శివరాత్రో ఏకాదశో కాదు కదా? కాదు సార్, అలా కాకుండా చూసే బాధ్యత నాది. ఇవాళ మేనేజర్ గారు మీకు ఏ పని చెప్పకుండా నేను చూస్తాను కదా. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ అన్నాడు గీతాకారుడు. సింధురాజైన సైంధవుడే జయద్రథుడు. అతని చిన్నతనంలోనే అశరీరవాణి జయద్రథుని శిరస్సు యుద్ధరంగంలో ఛేదించబడుతుందని పలికింది. పలపరం, ప్లీజ్ ఇంకా ఆపే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. చిట్టి, ఆఫీసులో బుద్ధిగా పనిచేసుకుంటున్నావు అనుకున్నాను. ఇలా అడ్డమైన వాళ్ళ చేతులు కాళ్ళు పట్టు బతుకుతున్నావా? మందుల కొట్లోకి వెళ్ళి బిస్తరాకులు ఇమ్మనేవాడి మొహం నువ్వును. ఇట్రండి. ఏమాయ్, ఎవరు నువ్వు? కిచ్చిలు బుహ. కిచిలి బుహానా అంటే? తెలీదు, ఏదో తిట్టులో అనిపిస్తున్నాను అన్నాను.
సర్ జార్జ్ గ్రీక్సన్ అంచనా ప్రకారం 179 భాషలు 544 మాండలికాలు ఉన్నాయి. వాటిల్లో 15 భాషల్ని భారత రాజ్యాంగం గుర్తించింది. వాటిల్లో నాకెక్కడా ఈ మాట తగలేదే. నీకు తగిలితే నాకెందుకు, తగలకపోతే నాకెందుకు? సుత్తి పెట్టి రాళ్ళు కొడుతుంటే మధ్యలో వేలు పెట్టేవాడు మొహన్ నువ్వును చీయక మొగస్తేని. అయ్యా, పుట్టినప్పటి నుంచి ఎన్నో వందల సార్లు తలంటి పోయించుకున్నాను కానీ ఎప్పుడూ ఇలాంటి స్పెషల్ డీలక్స్ తలంటిన అనుభవంలోకి రాలేదు. బాబు, ఎవరు వీరు? మా నాన్నగారు. పాపం, వస్తాను. పొలవరం అటెక్కి ఆఫీస్ ఇటు. ఇట దిక్కుమాల తలంటితో దిక్కులు మర్చిపోయాను. దిక్కు తోచటం లేదు. వస్తాను. వెంకటరమణ ఆపద్బాంధవ వెంకటరమణ ఆపద్బాంధవ అనాథ రక్షక శ్రీనివాస వెంకటరమణ ఆపద్బాంధవ ఈ గుళ్ళేమిటి? అది మా బావ యాత్రా స్పెషల్ బస్సు నడుపుతున్నాడండి. విజయనగరం నుంచి వీళ్ళందరినీ తీసుకెళ్లి తిరుపతి, కంచి, కాళహస్తి, విజయవాడ ఇవన్నీ చూపించి తీసుకొస్తున్నాడండి. ఊళ్ళోకి రాగానే బస్సు చెడిపోయిందట పాపం. పెళ్లిళ్ళ రోజులు కదా, సత్రాలేవి ఖాళీ లేవు. ఈ రాత్రికి మన ఇంట్లో తల దాచుకుంటామని అడిగితే తలలు దాచుకుంటారా, గుళ్ళు దాచుకుంటారా రాస్కెల్స్? అయ్యో అలా అనకండి, పాపం వస్తుంది. తెల్లారేసరికి బస్సు రిపేర్ అయిపోతుందట. ఇప్పుడు అద్భుతవారం గుర్తుందా? ఉందనుకోండి, ఏం చేయను. పెళ్ళయ్యాక మొదటిసారి వచ్చారు మా అక్క బావ. కులాసానా చిట్టిబాబు గారు? కులాసాయే, బాగున్నారా? ఇవ్వండి, మీకోసం తీసుకొచ్చాను. వాళ్ళని వెళ్ళిపోమంటే ఏం బాగుంటుంది చెప్పండి. మన ఇంట్లో 800 గుళ్ళు. మెల్లిగా మాట్లాడండి. మన ఇంట్లో 800 గుళ్ళు ఎక్కడ పడతాయి? ఎక్కడో వాళ్ళే సర్దుకుని పడుకుంటారు లేదురు. ఇట్లండి, ఇందరు భక్తులకు సేవ చేయటం ఎంత పుణ్యమో తెలుసా అండి? అక్కడ కాదు, బయటికి వెళ్ళండి. చూడు, భక్తులు భక్తులు. మిమ్మల్ని అడిగి రాత్రికి ఉప్మా చేసి పెడదాం అనుకుంటున్నాను. తలకో కాస్త పెట్టనండి. తలకో కాస్త కాదు, గుండుకో కాస్త. కానీ ఉప్మా కాదు, నువ్వు వాళ్ళకి పంచపక్ష పరమాణాలు చేసి పెట్టా నేనేం బాధపడను. కానీ ఇలా బుధవారం ఉత్తినే గడిచిపోతే మాత్రం బెర్రెక్కిపోతున్నారు. అలాగే అలాగే, ఆ విషయం నేను చూసుకుంటాను కదా. మా బావగారు మావగారు ఆ పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి పలకరించరండి, బాగుండదు. నష్టానికి ఎవడైనా వ్యాపారం చేస్తాటోయ్. తోమి బోర్నిచ్చిన రాగి చెంబులాంటి గుండు నువ్వును. బస్సు నిండకపోతే యాత్ర ఎందుకు మొదలెట్టావు? మాట తప్పడం మర్యాద కాదని 10 టికెట్లు తక్కువైనా బయలుదేరాను. హలో బ్రదర్. నమస్తే సార్, మీకు శ్రమ కలిగిస్తున్నాను. బస్ చెడిపోయి. రోజా చెప్పింది, మీరేం వరికాకండి. ఫీల్ అట్ హోమ్. మీ వాళ్ళందరికీ తను ఉప్మా తయారు చేస్తోంది. క్యారీ ఆన్. కూర్చో. ఏమిటి వెళ్ళిపోదాం చూస్తున్నావా? అమ్మా, అసలు ఈ ఆడవాళ్ళు మాటి మాటికి టిఫిన్ ఉప్మాయే ఎందుకు చేస్తారో తెలుసాయే? రుచిగా ఉంటుందని కాదు, తేలిగ్గా చేసి అవతల పారేయచ్చని. కాంతి తోపే అంటే ఏమిటని అడక్కు, అంతగా తెలియదు. ఎవరో మహానుభావుడు పేరనుకుంటాను. ఏమో గారు పాకాడుతున్నారా? వచ్చేసావా? దొరికిందా 4 హ్యాండ్? వీళ్ళు కుర్చీ తెచ్చుకోపో. అలాగే వస్తున్నా. మావగారు టాబ్లెట్ వేసుకోండి. ఇప్పుడు కూడానా? పనులు పడి మర్చిపోతాం అనుకున్నానమ్మా. వేసుకోండి. రోజా వచ్చేస్తున్నానండి. ఓ భక్తుడు ఉప్మా తిండట, చపాతీ చేస్తున్నాను. కాసేపు బాగా ఆట అయిపోవచ్చు. అలాగే వచ్చేసాను నాన్న. వచ్చేసావా? ఏమీ లాభం లేదమ్మా. నా ఇంట్లో నాకే చూడలేదు. నా బెడ్ మీద 2, కింద 2 గుళ్ళున్నాయి. అందుకే ఈ చల్లు పడి ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాం. రంగి ఇట్రా. అమ్మగారు ఏం చేస్తారే? ఆడభక్తులు ఎవరో గోరింటా కావాలన్నారట బాబు, రుబ్బుతున్నారు. గోరింటాక బాగా రుబ్బమను. 600 సరే, నేను ఆడున్నాను. రే ఆగు ఆగు. నాన్న, ఏమైంది బాబాయ్ గారు? ఏమైంది బావగారు? గుండె పట్టినట్టయింది. పర్వాలేదు, ఇప్పుడు సర్దుకుంది. కూర్చొని ఆడుకుందాం. వద్దు బాబు గారు, రండి పడుకుందిరా, రండి.
ఏటా చుట్ట కలుస్తావా? లంకకు చుట్ట కావాలడు బాబు. బయటికి పో. ఏదో ఒక కంపు నువ్వును. అందరు బస్ ఎక్కండి త్వరగా. ఏమండి ఊరుకోండి. నో, నేను ఊరుకోండి. రండి రండి. కోపంగా ఉన్నట్టున్నారు. కోప్పడకపోతే ముద్దెట్టుకుంటారు ఏమిటా? రాస్కెల్స్. వాష్ బేసిన్ నిండా లెట్రిన్కి వెళ్ళారు. అసలు అంత ఎత్తెక్కి ఎలా కూర్చున్నారు ఇడియట్స్. డ్రెస్సింగ్ మిర్రర్ పగలగొట్టారు. ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్న వాటర్ అంతా పీల్చేశారు. ఇంట్లో ఉన్న గంధపు చెక్కలను అరగదీసి గుళ్ళకు పూసుకున్నారు. డిపో నుంచి పాల సంచులు రాగానే ఎగబడి పీక్కుని పచ్చిపాలు తాగేశారు. ఇంటి నిండా ఉచ్చలు ఉమ్మలు చుట్ట పీకలు బీడి మొక్కలు. చచ్చా, నాన్న న్యూసెన్స్ చేశారు. ఇదేమన్నా సత్రం అనుకున్నారా? వెళ్ళండి వెళ్ళండి. సారీ బ్రదర్, వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. వస్తాను. చాలా సంతోషం. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళొస్తాను మరిది గారు. వస్తాను అలాగే. సారు. ఇది మాది దొంగగుండు. చూడు, భక్తులు భక్తులు. నువ్వెందుకు ఏడుస్తావు? బుధవారం వారం దాకా రాదని నేను ఆడవాలి. అయిన వాళ్ళు రాక రాక వచ్చారు. మంచి మర్యాదే చేశారులేండి. కావాలంటే వాళ్ళిద్దరిని రమ్మను, నెల రోజులు ఉండమను. ఇలా బస్సులు లెక్కన రైళ్లు లెక్కన గుళ్ళు వేసుకొచ్చి ఇల్లంతా గలీజ్ చేస్తే మాత్రం నేను ఊరుకోను. విస్త నిండా వడ్డించి చివర్లో ఇంత ఇంత అశుద్ధం వేస్తారు మీరు. సాయంత్రం ఊరుకున్నారు, రాత్రి మాట్లాడలేదు. ఇప్పుడు కాసేపు ఊరుకుని ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కదా. అనవసరంగా మాట మిగిలిన వాళ్ళయ్యారు. లేవండి. బాగుంది నువ్వు చెప్పేది. మాట్లాడక నోరు కుట్టేసి కూర్చోమంటావా? మన మంచం చూసావా? పరుపులు కోసారు. చచ్చా, పొద్దున్న షేవింగ్ సెట్ కోసం అల్మారా తెరిస్తే అందులో గుండె నిద్రపోతుంది. రాత్రి ఆ కుర్రాడు ఊపిరాడకి చచ్చుంటే మన ప్రాణం మీదకి వచ్చేది. రాత్రి మీకు దూరంగా ఉన్నాననేగా ఈ కోపమంతా. కానివ్వండి, వీళ్ళు కదా, మీ ఇష్టం. పొరపాటున వాళ్ళు ఉండమని నోరు జారాను. క్షమించండి మహాప్రభు. ఇంకెప్పుడు ఎవ్వరిని కొంపలోకి రానివ్వను. ఆఖరికి మా అమ్మ నాన్న వచ్చినా సరే గుమ్మల్లోంచే పంపేస్తాను. సరేనా? కేవలం రాత్రుళ్ళు గడపడానికి పెళ్లి చేసుకున్నట్టుంది తప్ప. తిక్కగా మాట్లాడు. ఎవడైనా ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? పెళ్ళాన్ని అలా దూరంగా ఉంచి చూసుకుని మురిసిపోవడానికా? పొరపాటున అన్నాను బాబు. ఇదిగో చూడండి, చెంపలేసుకుంటున్నాను. ఇక మీరేమన్నా ఏం చేసినా నేను నోరెత్తితే మావగారు అలా ఉన్నారేమిటి? నేను ఎలా ఉన్నా బాగుండవలసింది మీ ఇద్దరునమ్మా. గుండె నొప్పిగా ఉందండి. ఆడదానికి మొగుడు దేవుడి కంటే ఎక్కువ అంటారు. భర్తను సుఖపెట్టలేని భార్య ఎన్ని నోవులు వచ్చినా ఎన్ని పూజలు చేసినా వృధా అవుతుందమ్మా. మావగారు ఇప్పుడు అవన్నీ. ఇందాక మీ ఇద్దరి మధ్య స్పర్ధ రేఖటం చూశానమ్మా. మా కథ మీలోనూ ప్రారంభమైందని భయం వేసింది. ఆ రోజుల్లో నేను తప్పు చేశాను. పంకజం బాధపడింది, బాధ పెట్టింది. ఇప్పుడు నువ్వు వాడిని బాధ పెట్టి వాడు తప్పు చేసేలా చేయకమ్మా. కాస్త వాడి మనసు తెలుసుకుని మసులుకోవడం నేర్చుకోమ్మా. పిలుపు వచ్చేసిందమ్మా. వెళ్ళిపోవాలి. మావగారు పంకజం దగ్గరికి వెళ్ళి. హలో, ఇక్కడికే వచ్చారా? నీకోసమే వచ్చేసేనే కింకిణిటిమటిమా. అంటే ఏమిటని అడక్కు. దెయ్యాల భాషకు అర్థాలు ఉండవు. ఇంతవరకు మనశ్శాంతిగా బతికాను. చచ్చాక బతకడం ఏమిటే? కుంభకర్ణుడికి నారిక బదులంటే మొహన్ నువ్వును. ఇదిగో ఊరికే నాన్పుడి బేరం చేయకు. ఈ డ్రమ్ముకు 200 ఇస్తాను. ఈ గరిటి ఫ్రీగా ఇస్తావా లేదా? కుదరదమ్మా. ఈ చెంచా ఇస్తానన్నాను కదా, తీసుకోండి. నీ మాటే నీది కదా. పోనీ డ్రమ్ముకు 300 ఇస్తాను. గరిటి ఇస్తావా? మీ మాట కాదనలేక ఇస్తున్నాను. డబ్బులు ఇప్పించండి. యాండి, ఆ సామాన్లు అమ్మేవాడు ఎంత వెర్రిబాగులోడో చూసారా? డ్రమ్ముకు 200 ఇస్తానంటే ఈ గరిటి ఫ్రీగా ఇవ్వనన్నాడు. 300 ఇచ్చేసరికి గరిటి ఇచ్చేసాడు. ఈ గరిటి కోసం 100 రూపాయలు ఎక్కువ ఇచ్చేవా భార్యామణి? శబాష్! అబ్బా, ఎన్నాళ్ళకి మెచ్చుకున్నారండి. నిన్ను గనక ఏ దేశానికైనా ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే మసే. రెవెన్యూ స్టాంప్ ఫ్రీగా ఇస్తానంటే దేశాన్నే తాకట్టు పెడతావు. పువ్వులు మొగుడు బుధవారం. పెద్ద టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ వాడాను. కమా
బుధవారం రోజు మానేశాను. ఏమిటి బుధవారం రోజు కూడా మానేసావా? హతవిధి. అబ్బా అది కాదండి, నేను మీలా మాట్లాడదాం అనుకున్నాను, కుదరలేదు. ఇవాటి నుంచి మనకు ప్రతిరోజు బుధవారమే. నోళ్ళకి వ్రతాలకి ఓ దండం పెట్టి మానేశాను. థ్యాంక్ గాడ్. వదలండి, ఏమిటిది రోడ్డు మీద? అయితే లోపలికి పద. మామగారు పోయే ముందు బాధపడుతూ చెప్పిన మాటలే నాకెప్పుడు గుర్తొస్తున్నాయండి. దేవుడు పూజలు అన్ని భర్త తర్వాతేనట. మొగుడిని సుఖపెట్టకుండా ఎన్ని వ్రతాలు చేసినా వృధాయేనని చెప్పారండి. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని కాదన్నానని కోపడ్డారు. సో ఇక మనకు వారాలు వజ్యాలు గొడవ లేదనమాట. ప్రతి వారం మన వారమే అనమాట. అబ్బా వదలండి, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. అలా కళ్ళు తిరగడం సహజమే. షీఈ్ ప్రెగ్నెంట్. అలా సంబరంగా గాల్లో తేలిపోయిన చిట్టి ఆ తర్వాత 6-7 నెలలు ఆ ఆనందంలో అలా భూమికి జానెడుతూనే నడిచాడు. ఈలోపు సరోజకి నెలలు నిండాయి. ఓ రోజున కంగ్రాచులేషన్స్ మగబిడ్డ. థ్యాంక్ యూ డాక్టర్. మా నాన్న మళ్ళీ పుట్టాడనమాట. నా కొడుక్కి నేనంటే ఎంత గౌరవం చూసావే. చుంచు మొహందానా, వాడి కొడుక్కి హనుమంతరావు అని నా పేరు పెట్టుకున్నారు చూసావా? అది మీ కొడుకు ఘనతేం కాదు, నా కోడలి గొప్పతనం. తాతగారు పేరు పెట్టాలని పట్టుబట్టి తనే ఆ పేరు పెట్టించింది. నీ మొహం చెప్పరా కబ్రా. అంటే ఏమిటో నడకు, ఆడదయ్యాల పేర్లు ఇలాగే ఉంటాయి. వీడికి మా నాన్నగారు పేరు పెట్టుకోవాలని హనుమంతరావు అని పెట్టాను కానీ వీడి పెరిగి పెద్ద అయ్యేసరికి పేరు మోట అవుతున్నామని. ఊరుకోండి, పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకోరు. నిజమే అనుకో. పోనీ పని చేద్దామా? వీడికి ముద్దు పేరు పెడదాం. బుజ్జి అని పిలుద్దామండి. అరటికాయ బజ్జీ అని పిలువు, ఇంకా బాగుంటుంది. అన్ని ముసలమ్మ ఆలోచనలు. ఇదిగో చూడు, జుట్టు కూడా నేసింది. ఊరుకోండి, పౌడర్ పడ్డట్టుంది. టింకు అని పిలుద్దాం. టింకు. విన్నారా? హనుమంతరావు హనుమంతరావు అని పిలుచుకుంటారని మురిసిపోయి గంతులేశారు. టింకు అని పిలుస్తారట. వినిపించిందా? చించిన హట్ట అంటే అంతే. దెయ్యాల భాషకి అర్థాలుండవు. మన వాడు ముద్దు నామకరణ సందర్భంగా ఒక గుడ్ న్యూస్ చెప్పనా? ఏమిటది? పెళ్ళవగానే హనీమూన్కి వెళ్ళి వస్తాను నాన్న మా నాన్నతో అంటే ఓ తేనె సీసా పుచ్చుకుని మేడ మీద కూర్చోండి మూన్ బాగా కనిపిస్తుంది అన్నాడు. అని చేత కుదరలేదు. ఇప్పుడు 4 రోజులు సెలవు పెట్టేశాను. మనం వెరైటీగా పిల్లవాడితో ప్రేమయాత్ర చేద్దాం. కాశ్మీర్కి వెళ్దాం. చాలే ఊరుకోండి. కాశ్మీరా, నేపాలా? ఆ చలిదేశాలు తిరిగి నాకు జలుబు చేస్తే పాలు తాగే పిల్లాడు, వీడి ఆరోగ్యం పాడోదు. అప్ప గట్టిగా ఒప్పుకండి. పోనీ ఈ 4 రోజులు వీడిని మీ అమ్మగారింటి దగ్గర వెళ్ళేద్దాం. 4 రోజులు వదిలేయడమా? నా వల్ల కాదండోయ్. ఊరుకోరా నాన్న, ఊరుకో. 4 రోజులు కావు, 4 రోజులు ఎట్టి తిరిగి వచ్చేస్తాయి. కబుర్లు చెప్పకండి. ఆ 4 రోజులు వీడికి పాలు డబ్బా పాలు వస్తారు. చస్తే ఒప్పుకోండి నేను. ఆ పాలల్లో నానా రకాలు కలుస్తాయి తెలుసా? అందుకే వాటిని డబ్బా పాలంటారు. పిల్లలకి తల్లి పాలే బలవండి. పోనీ చలి దేశాలు వద్దాయి, వేడి దేశం వెళ్ళొద్దాం. సరేనా? ఈ భద్రాచలము, రెంట చింతలు, సహారా ఏడారో. నేను రానండి. రకరకాల నీళ్ళు నాకు పడవు బాబు. మరి ఎలాగై నా సరదా ఎలా తిరుగుతుంది? సరదాలు చేసుకోవడానికి గంతులేయడానికి మనమేం పిల్లలమా? తల్లిదండ్రులం. మర్చిపోకండి. అంటే ఇంకంతేనా? ఫినిషా? ఈ లిటిల్ రాస్కల్ పుడితే మన సరదాలు పరదాలు వేయడమేనా? ప్లీజ్ ఒక్కసారి వెళ్ళొద్దాం. పోయి నేను రాను బాబోయ్. అంతేనా? అంతే. నిజంగా అంతేనా? ముమ్మాటికి. సర్లే అయితే. ఏమండోయ్, ఒక్క నిమిషం ఉండండి, కాఫీ కల్పిస్తాను. అక్కర్లేదు, నువ్వే తాగు. ఇదిగో నువ్వు తాక్కు, మీ అబ్బాయికి పైత్యం చేస్తుంది. సరోజా వచ్చేసానమ్మా. దండ్లపరుపు కొంటే దిండుగలే ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని తీసుకుంటే ఆయన కోప్పడ్డారు. కోప్పడ్డం మీ ఆయనగారి తప్పు కాదు, అనడం మీ తప్పు. ఏవో చిన్న వస్తువులు ఫ్రీగా వస్తున్నాయని మీరెంత డబ్బు ఖర్చు చేస్తున్నారో తెలుసా? ఇదేమిటమ్మా, నువ్వు ఆయనలో తిడతావేమిటి? మా అమ్మ ఉండుంటే నా వైపే మాట్లాడేది తెలుసా? అలా మాట్లాడి గారం చేసి ఆవిడ తప్పు చేశారు. చీటికి మాటికి మొగుడితో పోట్లాడి పుట్టింటికి వచ్చేయటం, మొగుడొచ్చి బతిమాలి తీసుకెళ్తే గొప్పనుకోవటం తప్పొదిన గారు. అంటే ఇంక రావద్దంటావా? మీరు బాధపడ్డా సరే చెప్పటం నా బాధ్యత వదిన గారు. ఊరుకోనన్నా ఊరుకో. ప్రతి చిన్న విషయానికి అలిగి పెట్టపుచ్చుకొచ్చేకండి. మీ మంచికే చెప్తున్నాను. అది అలా గట్టి పెట్టమ్మా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు అనేసారు ఆ మాట. బుద్ధున్న మనిషి ఎవరైనా అనే మాట అదే ఉత్తరా. చూడు, మీ అమ్మా నాన్న ఉన్నంత కాలమే ఇది నీ ఇల్లు. ఇప్పుడు ఇది మీ తమ్ముడిల్లు. మాటి మాటికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకు. పద పద, డొక్క చీరేస్తాని వాడ. ఇంటికి రండి, మీ పని చెప్తాను. కోపంలో ఏదో అనేశాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. కాసిన మంచినీళ్ళు ఇస్తావమ్మా? అయ్యయ్యో, పెద్దగా ఊపకండి, పిల్లడు కక్కుంటాడు. రా నాన్న, రా నాన్న. అయ్యయ్యో లేదు నాన్న. ఏమిటి ఇంత తీరుబడి కూర్చున్నారు? ఆఫీస్కి వెళ్ళరా? అనవసరంగా 4 రోజులు సెలవు పెట్టాను కదా, ఇవాళ ఒక్కరోజు మానేసి రేపెళ్ళి లీవ్ క్యాన్సిల్ చేసుకుంటాను.
ఇంట్లోనే ఉంటారనమాట. అయితే పెందలాడే వంట చేసేస్తాను. వద్దొద్దు, ఇవాళ వంట గంట పెట్టుకోకు. ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేద్దాం. హోటల్కా? సరిపోయిందిలేండి. నెలల పిల్లని పెట్టుకుని ఎవరన్నా నాన్నగడ్డి తింటారా? ఇదిగో ఓవరాక్ట్ చేయకు, ఒళ్ళు మండుతుంది. ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే తల్లి అయినట్టు మాట్లాడతావే. మిగతా వాళ్ళంతా పిల్లలు గంటలేదా, మామూలు కాపురాలు చేసుకోవట్లేదా? ఎవరి విషయం నాకు అనవసరం అండి. ఓ ఏడాది దాటేదాకా పిల్లాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి తెలుసా? ఇప్పుడు అజాగ్రత్తగా ఉంటే తర్వాత ఎంత జాగ్రత్త పడ్డా ప్రయోజనం ఉండదు. నీ సరసాలకి కాస్త బ్రేక్ వేయండి. దా నాన్న, నీళ్లు పోస్తా నీకు. పురుషుడి అందానికి స్త్రీ, స్త్రీ ఆకర్షణకి పురుషుడు ఒకరికొకరు దగ్గర అవుతారు. కొన్నాళ్లు గడిచి ఓ బిడ్డ పుట్టాక ఆ బిడ్డలో తన ఆకర్షణని, భర్త అందాన్ని చూసుకుంటుంది ఆడది. ఆ క్షణం నుంచి భర్త కంటే బిడ్డ దగ్గర అవుతాడు. ఇది సర్వసహజం. కానీ అప్పుడే పెళ్లి 2 ఏళ్ళు కాకముందే మా మధ్య ప్రేమ తగ్గిపోవడం నాకు బాధగా ఉందా? అది తగ్గినట్టు అనిపిస్తుంది కానీ తగ్గదు సార్. కానీ ఆ అనుమానం మీ మనస్సులో పెరిగే కొద్దీ మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. అది పెరిగే కొద్దీ మీ దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. నా మాట విని మీరు అమ్మగారితో వెనకట్లా చరువుగా ఉండడానికి ప్రయత్నించండి సార్. చెట్టును పడగొట్టడం తేలిగే సార్. పడగొట్టిన చెట్టుని మళ్లీ నిలబెట్టి చివరింపజేయడం అసాధ్యం. వస్తున్నానండి. పాలకాడు కనిపించట్లేదు. రేపటికి పాలకర్లే కాఫీ తాగుదాం గానీ నువ్వు త్వరగా. ఇందాకేమిటన్నారు? పాలక్కర్లేదు, కాఫీ తాగేద్దామనా? కాఫీలో పాలుగాకు మజ్జిగ కలుపుతారా? ఆకలేసి మాట తడబడింది లేవోయ్, పెద్ద గొప్పగా తప్పట్టుకున్నావు. ఆకలేమిటి? ఇందాకేగా కంచం ఖాళీ చేశారు. ఇది కంచం ఆకలి కాదు, మంచం ఆకలి. మంచి ఆకలే. పడుకుని నిద్రపోండి. అదేమిటి? నా మనసేం బాగుండలేదండి. టింకు ఒళ్ళు వెచ్చగా ఉంది. టింకు, అయ్యో, మెడ కింద చెయ్యండి. పిల్లాన్ని ఇలాగే నెత్తుకోవడం నా అమ్మ. నాకు పిల్లాడిని ఎత్తుకోవడం కూడా రాదు. నేను ఒట్టి మప్పుని. సరేనా? డాక్టర్ గారు ఫోన్ చేసావా? ఏవో టాబ్లెట్స్ ఇచ్చారు, వేశాను. లేదు నాన్న. అలా కూర్చుంటావే, పడుకోవా? వాడికి జ్వరం తగ్గితే ఇవాళ రాత్రంతా జాగారం చేస్తానని మొక్కున్నానండి. జాగారమా? బాగుంది, చెయ్యి. కోపమా? అవును, కోపం. సారీ అండి. జోలు పడతాను, పడుకోండి. వీపుకిల్లి జోలు పట్టడం అంటే ఇది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఓ పిచ్చి మొగుడా, చచ్చు మొగవాడా, పిల్లాడు పుడితే నీకు పస్తేరా. జో జో నువ్వు గో. ఏమండి, వెళ్ళిపోతున్నారేమిటి? వడ్డించేశాను. రాత్రి నువ్వు చేసిన విందులు చాలు. ఎందుకండి అంత కోపం? కోపం కాదు, ఇది సంబరం, ఆనందం, సంతోషం. నేను చాలా బ్యాడ్ యాక్టర్ కదా, నా మొహంలో సంతోషం, బాధ అన్ని ఒక్కలా కనిపిస్తాయి. రాత్రి మీ మాట కాదన్నానేగా ఈ కోపం. కోపం ఏమిటో, నిన్న పొత్తి కడుపులో బాగా నొప్పిగా ఉండి ఓ రోజు నీకుంట్లో బాగుండదు, ఇంకో రోజు ఆ రాశికి జలుబు చేస్తుంది. ఆ మర్నాడు పిల్లాడికి జలుబు తగ్గాలని నువ్వు మొక్కును ఉపవాసం చేస్తావు. ఆ మర్నాడు ఉపవాసం వల్ల నీకు నీరసం. ఆ మర్నాడు ఆ వెదకు దగ్గు వస్తుంది. ఆ మర్నాడు వాడికి దగ్గు తగ్గాలని రాత్రి అంతా జాగరణ చేసి భజన చేస్తావు. రాత్రి అంతా నిద్ర లేకపోవడంతో ఆ మర్నాడు రాత్రి నీకు 6ంటికే నిద్ర వస్తుంది. ఇలా వారానికి 7 రోజులు మహా సంబరంగా గడిచిపోతాయి. చిచి, నువ్వు ఇలా మారిపోతావని తెలిస్తే ఆ రాశికలు ఇప్పుడిప్పుడే పుట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాడినే కాదు. పెళ్లి కాకముందు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా తయారయ్యావు? అప్పుడు పెళ్లి కాని పిల్లని, తర్వాత భార్యని, కోడల్ని, ఇప్పుడు తల్లిని. బాధ్యత పెరగదు? ఆ రోజులు వేరు. అదే, అప్పుడు వేరైంది, ఇప్పుడు మొక్కైంది. ఈ మొక్కే వంగట్లేదు, రేపు మానైతే మరీ మండుకెత్తుంది. అలా మాట్లాడకండి. నేను మీకేం లోపం చేశానో చెప్పండి. ఏదో రాత్రి కాస్త. రాత్రి సంగతి కాదు, వాడు పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. రోజు రోజుకి నేను నీకు దూరం అయిపోతున్నాను. ఇదివరకు నా మీద ఫుల్గా ఉండే ప్రేమ ఇప్పుడు 1/2 అయిపోయింది. నీకు నేను తప్ప ఇంకెవరు, ఆఖరికి నా కొడుకైనా సరే దగ్గర కావడానికి నేను ఒప్పుకోను. ఎవరైనా కన్ను కొడుకుని పరాయి వాళ్ళ చూసుకుంటారండి? ఎందుకిలా మారిపోయారు మీరు? మారింది నేను కాదు, నువ్వు.
మా నాన్న నీ కడుపున పుట్టి నన్ను ఇలా సాధిస్తున్నాడు, లేకపోతే ప్రహ్లాద్ టైపులో ఈ రాజకీయాలు పుట్టాడు, కానీ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. సీరియస్గా చెప్తున్నాను రోజా, నాకు నా రోజా కావాలి. శ్రీమతి సరోజ గారు, సరోజమ్మ గారు నాకు అక్కర్లేదు. నువ్వు నా భార్యగా ఉండదలుచుకుంటే వెనకట్లా నా ఇంట్లో ఉండు. ఓ బిడ్డకి తల్లిగా ఉండదలుచుకుంటే నీ బిడ్డను తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపో. దట్స్ ఆల్. ఊరుకోమ్మా, ఊరుకో. అసుర సంధ్య వేళ కంటతడి పెట్టకూడదు. నేనేం తప్పు చేస్తున్నానో నాకు తెలియడం లేదమ్మా. ఈ మధ్య చీటికి మాటికి ఆయన నా మీద విరుచుకుపడుతున్నారు. బిడ్డ పుట్టాక భార్యకి తన మీద అభిమానం తగ్గిందని చాలా మంది భర్తలు అనుకుంటారమ్మా. భార్యని అంత అమితంగా ప్రేమించే మనిషి అలా అనుకోవటం తప్పు కాదు. మొగుడు కోరిన విధంగా మెలగడం ఆడదాని బాధ్యతమ్మా. అతను నెమ్మదస్తుడే కదా. జరిగింది మర్చిపోయి మళ్ళీ వెనకట్లా అన్యోన్యంగా ఉండడం మీ ఇద్దరికీ మంచిదమ్మా. మొగుడు పెళ్ళాలు కత్తెరకుండే 2 అంచులు లాంటి వాళ్ళమ్మా. ఆ అంచులు ఒకదాన్నొకటి కోసుకుంటాయా? వాటి మధ్యకు వచ్చిన పదార్థాన్ని ముక్కలు చేస్తాయి. చిన్న చిన్న కలతలు వచ్చినా భార్య భర్తకు గాని, భర్త భార్యకు గాని అంత తేలిగ్గా ద్రోహం చేయలేరమ్మా. అతను నిన్ను పుట్టింటికి వెళ్ళిపోమని ఏదో ఆవేశంలో ఉంటాడు. వెళ్ళమ్మా, మీ ఇంటికి వెళ్ళు. మీ ఆయనకి నచ్చే విధంగా ప్రవర్తించు. నువ్వెప్పుడైనా ఈ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాను గాని వచ్చేయటానికి మాత్రం ఒప్పుకోనమ్మా. వెళ్ళిగా. నేనేదో మాట వరుసకు తిడితే నిజంగా పుట్టింటికి వెళ్ళిపోయిందా మా ఆవిడ? వాసు మేస్టర్ నాకు తెలుసు, అమ్మగారికి నచ్చ చెప్పి వెనక్కి పంపించేస్తారు కానీ వాళ్ళ ఇంట్లో ఉంచుకోరు. ఈ పాటికి అమ్మగారి ఇంటికి వచ్చేసి ఉంటారు, చూసుకోండి. అలాంటవా? అయితే నేను ఇంటికి వెళ్తాను. అదే ఆ తొందరే కూడదంటాను. అసలు మగాడు ఆడదానికి లోకు అయిపోయేది ఇక్కడే సార్. చీకటి పడంగానే లొంగిపోయి గులావై సలాములు చేస్తారు. ఇప్పుడే మీరు కాస్త పట్టు బెట్టు చూపించాలి. ఏం చేయమంటావు? ఈ రాత్రి మీరు అసలు ఇంటికి వెళ్ళకండి, రేపు పొద్దున వెళ్ళండి. వచ్చారా? మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? సారీ డార్లింగ్, ఆఫీస్లో కాస్త లేట్ అయిపోయింది. మీకు భోజనంలోకి ఇష్టమైనవన్నీ చేశాను. నాకు కావాల్సిన భోజనం ఏమిటో తెలుసుగా? అది రెడీయే. నాకు ఇంకేం చెప్పొద్దు. ఏమండి, ఏమండి, నేను ఏమండి? ఇంకేం విన్ను. అది కాదండి. హలో బావా. హలో చిట్టి, ఇలా వచ్చారేమిటి? పెళ్ళైన ఇన్నాళ్ళకి నన్ను కాస్త బయటికి తీసుకెడతామన్న ఆలోచన వచ్చిందమ్మా ఆయనకి. ఈయన అంతేనమ్మా, టేప్ రికార్డర్ కొంటే 2 బ్యాటరీ ఫ్రీగా ఇస్తున్నారు. కొందామంటే ఏవో మాయ మాటలు చెప్పి ఇక్కడ తెచ్చేశారు. ఏరీనా ఏమండాయ్? ఇప్పుడు ఆ గొడవ ఎందుకు ఉత్తరా ప్లీజ్. వెరీ గుడ్, చాలా కాలానికి ఇలా కలిసాం. ఇప్పుడు మనం ఏమైనా చేయాలి? ఏం చేయాలి? ఓ పాట పాడుకుందాం. పాట? సర్లేండి. ఒక టేపు కొంటే 2 బ్యాటరీలు. ఆ పాట కాదు, పాడిందే పాట, మామూలు పాట పాడుకుందాం. ఒరే చిట్టి, పొద్దున్నే నేను పాట రాశాను రా, ఆంధ్రజ్యోతికి పంపిద్దామని. పాట సరే బావా, మరి దీనికి మ్యూజిక్ ఆ పని మేము చూసుకుంటాం బాబు, మా దగ్గర బోల్డ్ వాద్యాలు ఉన్నాయండి. ముందర నుంచి చెప్పండి, పండి అవతలకి పండి. రంగి, రంగి, ఏ రంగి. అమ్మా, ఇక్కడ పడుకున్నావేంటి? తమరిని ఎంత లెగ్గొట్టినా లెగలేదమ్మగారు. 3 అయిపోయింది, నాకు నిద్ర వచ్చేసింది. 3 అయిందా? అయ్యగారు ఇంకా రాలేదమ్మా. సారీ రోజా. రాత్రి మా ఫ్రెండ్ ఒకడికి పెళ్లి సెటిల్ అయితే పార్టీ ఇచ్చాడు. నేను వద్దన్నా వినకుండా నా చేత బలవంతాన్ని విసికి తాగిచ్చారు. నిద్ర వచ్చేసి అక్కడే హోటల్లోనే పడుకుని పోయాను. అక్కడికి నేను వద్దని మొత్తుకున్నా వాళ్ళు వినిపించుకోలేదు. మందు తాగని వాడు మొగాడు కాడంటూ నా నోరు పగలు తీసుకొచ్చారు. నిజం చెప్తున్నాను రోజా, ఒట్టు. ఒట్లెందుకు? రాత్రుళ్ళు ఆలస్యంగా వచ్చే ప్రతి మగాడు పెళ్ళానికి చెప్పే నిజమైన కథ ఇదేనని చెప్పవే రంగి. నువ్వు మా అమ్మలా మారుతున్నావు అనమాట. ఆయన వాళ్ళ నాన్నలా మారుతున్నారు కదే. నిజం చెప్తుంటే నమ్మోయ్, అందుకే నాకు కోపం వస్తుంది. ఇంకేం వచ్చినా రాపోయి నా దొట్టొచ్చు మనకి. ప్రధానికి కోపం తెచ్చుకోవటం. ఒక్క పిల్లాడు పుట్టేసరికి నేను మీకు వెగటైపోయాను. అందుకే
ఇంట్లో భోజనం మానేసి బయట పలహారాలు అవి మొదలెట్టారు. అనవసరంగా మాట్లాడు. నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? తెలియకేం బాబు, మహా మంచి వారని తెలుసు. మంచి అంటే మీలాంటి వాడు మధురకి ఏదో చేశాట. ఇదిగో అలా సనక్కు. అంతా మన మంచికే అన్నట్టు ఇలా ఆవిడలో అనుమానం కలగడం కూడా మంచిదే సార్. అనుమానంలో నుంచి అసూయ పుడుతుంది, అసూయలో నుంచి అభిమానం పుట్టుకొస్తుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఓసారి తన మొదటి భార్య తనతో అంత ప్రేమగా ఉండలేదని డౌట్ వచ్చింది. వెంటనే రెండో భార్యతో చనువుగా ఉంటాం మొదలెట్టాడు. అంతే, తక్కువ మొదటి భార్య ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడిపోయింది సార్. నిజమే, కానీ నాకు రెండో భార్య లేదే. ఉండక్కర్లేదు, కల్పిస్తాం. సపోజింగ్ మీరు ఇంకో ఆడపిల్లతో తిరుగుతున్నారని. తిరగడం అంటే నిజంగా తిరగక్కర్లేదు, మనమే అలా కలరిస్తాం అనమాట. ఆ మాట అమ్మగారికి తెలిసిందనుకోండి, తన తప్పు తెలుసుకుని ఆవిడే దారిలోకి వస్తారు, మీతో వెనకట్లా ఆప్యాయంగా ఉంటారు. అలా చేస్తే తుగ్లక్ పనిలో ఉంటుందేమోనయ్య. నేను తనకు దూరం అయిపోయానని సరోజ ఏ అఘైత్యానికన్నా తలబెడితే? అలా జరగకుండా చూసేందుకు ఈ వల్లభరావు లేడా సార్? ఎవరు? ఎస్కే వల్లభరావునమ్మా, సకలగళ వల్లభరావు అంటారు నలుగురును. అయ్యగారు పనిచేసే ఆఫీసులో అటెండర్ అమ్మా. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారే? తెలుసమ్మా, రోజు అయ్యగారి క్యారియర్ తీసుకెళ్లే వెంకమ్మ మొగుడు వదిలేసి ఎవరితోనో లేచిపోయింది. అందుకే క్యారియర్ తీసుకెళ్దామని నేను వచ్చానమ్మా. వెంకమ్మ అంత పని చేసిందా? ఒక్క వెంకమ్మ ఏమిటమ్మా, చాలా మంది చాలా రకాల పనులు చేస్తున్నారు ఈ మధ్య. అయినా నాకెందుకు వచ్చిన గొడవలండి, రాను రాను మీరే తెలుసుకుంటారు. ఒక్క నిమిషం ఉండు, క్యారేజ్ సర్దిస్తాను. కొద్దిగా పెద్ద క్యారియర్లో పెట్టేవండమ్మా, అయ్యగారికి ఈ మధ్య భోజనం సరిపోవడం లేదు. ఆయన నాతో ఎప్పుడు అనలేదే. అది మీతో అనకూడని విషయం లేండమ్మా. అంటే? మీరు చాలా మంచివారని విన్నానమ్మా. ఇప్పుడు చూశాక విన్నది తక్కువ అనిపించింది. ఆడవాళ్లు ప్యాంట్లు షర్ట్లు వేసుకు తిరుగుతున్న ఈ రోజుల్లో మీలా నిండుగా పవిటెవరు కప్పుకుంటున్నారు చెప్పండమ్మా. అందుకే మీ మీద జాలితో ఈ విషయం చెబుతున్నానే తప్ప మీ కాపరాన్ని కోల్దోయడానికి మాత్రం కాదమ్మా. ఏమిటది? ఇది వరకు అయ్యగారు ఒక్కరే తినేవారు, ఇప్పుడు ఆయన స్టెనో ప్రేమ గారు కలిసి తింటున్నారమ్మా. క్యారేజ్ ఇస్తానుండు. అమ్మా, మీరు నా మాట నమ్ముతున్నట్టు లేదు. ఆఫీస్ అంతా ఈ విషయం కోడై కూస్తోందమ్మా. లంచ్ బ్రేక్ లో ఇద్దరు గంట సేపు గదిలో తలుపులు బిగించి కూర్చోవడం, లోపల నుంచి ఒకటే ఏకైకలు పక్కపక్కలు, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఒకే కంచంలో తింటున్నారు. చెప్పడానికి నాకు నోరు రావడం లేదమ్మా. అయినా నాకెందుకు వచ్చిన గొడవ? క్యారియర్ ఇచ్చేయండి, నేను పోతాను. ఎన్నాళ్ళుగా సాగుతుంది? ఎన్నాళ్ళలోనా? ఈ మధ్యనమ్మా, ఓ 6 నెలల నుంచి. అయినా ఇది మనసులో పెట్టుకుని అయ్యగారిని ఏమనకండమ్మా. 4 రోజులు ఆగి చూద్దాం, ఆయనే దారిలోకి వస్తారు. ఆయన ఇంతగా పరితెగించిపోయారా? నేను పరితెగించిపోయాను అనుకుంటుందేమో సరోజ. అలా అనుకోవడమే మనకు కావాలి సార్. ఏమైనా అమ్మగారిలో పడ్డ అనుమానం పెరిగేలా ప్రయత్నించాలి మనం. మనం చేసే పని పెడుచుకుంటది కదా. నాట్ ఎట్ ఆల్. ఒక దశాబ్ది క్రితం అనుకుంటాను ఇథియోపియాలో. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ప్లాన్ నెంబర్ 2, లిఫ్టింగ్ ఆన్ ది షోల్డర్. మీ చొక్కా భుజం మీద ఈ ముద్ర అమ్మగారు చూడాలి, ఆవిడ మనస్సులో చెరగని ముద్ర ఏర్పడాలి. దట్ ఈస్ ప్లాన్ నెంబర్ 2. హలో హలో టింకు. ఊరుకున్నానా? ఇందాకే కదా బిస్కెట్ తిన్నావు. నువ్వు తినడం కాకుండా పక్కింటి పిల్లకు కూడా తినిపించావు. అన్ని తండ్రి బుద్ధులు వస్తున్నాయి. పోలికి ఎక్కడికి పోతుందిలే, ఆ అబ్బ కొడుకు కదా. ఊరుకోమ్మా. టింకు, నా చొక్కా చూసారా నాన్న? కొత్త చొక్కా మొన్నే కుట్టించా. ఊరుకోనన్నా. సంసార పక్షంగా ఉండేవాళ్ళైతే సాదా బట్టలే వేసుకుంటారు. సాని పక్షంగా ఉండేవాళ్లే రోజుకో కొత్త చొక్కా, కొత్త వేషాలు, కొత్త బుద్ధులు. ఊరుకోనన్నా. ఏమిటి శ్రీవారు చిరుబురులాడుతున్నారు? నా కోపం ఎవరికి లెక్కలండి. ఎలుకలి గరిస్తే ఏనుగు బెదురుతుందా? ఏమిటో అలా ఉన్నావు? ఇలా ఇలా నాకేసి చూడు, హాయిగా నా భుజం మీద ఇక్కడ తలవాల్చి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నన్ను ముట్టుకోకండి, ఒళ్ళు మండిపోతుంది. ఏ జ్వరం వచ్చిందా? ఏ పెద్దమ్మ పూని నన్ను మింగేసినా బాగుండేది. అయ్యో రాత, అంత అదృష్టం కూడానా నాకు? టైలర్ నా షర్ట్ బాగా కుట్టాడు కదా, పర్టికులర్ గా ఈ భుజాల దగ్గర చాలా బాగా కుట్టాడు కదా. బాగా కుట్టాడండి, అందులోనూ భుజాల దగ్గర. చాలా మంది తలలు అవి ఆన్చాలి కదా, బాగుండాలి మరి. అది కాదు, మధ్యాహ్నం మా ఆఫీస్ లో భలే తమాషా జరిగిందిలే. అబ్బా, తలుచుకుంటే నవ్వు వస్తుంది నాకు. ఓ ఆయన వచ్చాడు, ఆయన మహా చెడ్డ నత్తి. ఆటోలో వస్తూ మా ఆఫీస్ దగ్గర అని మొదలెట్టి రామకృష్ణ బీచ్ దగ్గర పువ్వు అనగలిగాడు. ఆటో అక్కడ ఆగింది. జోకేశారా? మీ జోకు మీ నాన్నగారి తిట్టులా ఉంది. అర్రే ఊరుకోరా టింకు, ఊరుకోనన్నా.
ఇదేమిటి లిప్స్టిక్ ఎవరు రాశారా నీకు? అమ్మేనా? చొక్కాల మీద మరకలేసుకురావటం మరిగారు కదా, అది మన ఇంటి లిప్స్టిక్ అయితే మంచిదని ఆఫీస్ లిప్స్టిక్ లో అంకచండాలాలు ఉంటాయి. ఇందాకేదో చొక్కా మరక అన్నావు, ఏమిటో అది? అబ్బో ఏమీ తెలీదమ్మా, మరకన్నావు ఏమిటో అది. అసలు అసలు తప్పంతా నాదిలేరా టింకు. నన్ను ప్రేమించిన మగాడు ప్రతి ఆడదాన్ని ఇలాగే ప్రేమిస్తాడేమోనని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు చూసావా? అది అది నేను చేసిన తప్పు. ఆ తప్పుకి శిక్ష ఇదిగో ఇప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్నాను. అసలు రే టింకు, ఆ దేవుడు ముందు అసూయను పుట్టించి ఆడదాన్ని పుట్టించాడు రా. మళ్ళీ ఆడదాని తర్వాత అసూయ, అసూయ తర్వాత ఆడది, అసూయ ఆడది, అసూయ ఆడది, అసూయ ఆడది, ఇలా. అంచేత అసూయకి అసూయకి మధ్య ఆడదుంటుంది, ఆడదానికి ఆడదానికి మధ్య అసూయ ఉంటుంది. అసూయ? నేను అనసూయ గారి అమ్మాయి నన్ను చెప్పరా నాన్న? అనసూయ గారి అమ్మాయికి అసూయ ఉండదని ఏ శాస్త్రకారుడు చెప్పలేదు సార్. పురాణేతిహాసాల్లో అసూయ లేని స్త్రీ పాత్రల్లో సుమతి ఒకటి. వ్యాధిగ్రస్తుడైన భర్తని తట్టలో ఉంచి తల మీద పెట్టుకుని. అటువంటివి చెప్పక భయం వేస్తుంది. ప్లాన్ నెంబర్ 3 ఏమిటో చెప్పు. అసూయకి అసూయకి మధ్య ఆడదుంటుంది, ఆడదానికి ఆడదానికి మధ్య అసూయ ఉంటుంది. అసూయకి అసూయకి మధ్య ఆడదుంటుంది, ఆడదానికి ఆడదానికి మధ్య అసూయ ఉంటుంది. నేను అస్సలు అసూయ పట్టం లేదని ఆయన రెచ్చిపోతున్నారేమో. ఆ టక్కులాడి వల్ల చిక్కారు కదా, దాని మీద తప్ప ఇంకెవరి మీద అసూయ పడాలి నేను? అమ్మా అదేటమ్మగారు అట్ట చూస్తున్నారు? రోజు ముడేసేదానివి ఇవాళ జడేసావేమిటే? పొద్దుటేల అయ్యగారు నాకు ముడి కంటే జడే బాగుంటుందన్నారు అమ్మగారు. అన్నారు? అంటారే అంటారు. నీ బాగోగుల గురించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నారనమాట. హనుమంతరావు గారు అబ్బాయి కదా, బుద్ధులు. ఇట్రావే. ఇందా. ఎందుకమ్మగారు? ఇవాళ నుంచి నిన్ను పళ్ళుంచి తీసేస్తున్నాను. తీసేస్తున్నారా? ఏ ఇంత అంతంగా ఎవరు పుట్టమన్నారే నిన్ను అసలు? దానికి నేనేం చేయనమ్మా. అందుకే వెళ్ళు. ఇదిగో కావాలంటే ఈ 100 కూడా తీసుకో. నా కాపురం నిలబెట్టవే తల్లి, వెళ్ళు. నువ్వు చేసిన పని నీ కోడలు చేసింది, చూసావే పంకజం? అదే నాకు బాధగా ఉందండి. పెద్దలు తప్పులు చేయకూడదనేది ఇందుకేనేమోనండి, ఆ తప్పులు పిల్లలు చేస్తారని. ఇవాళ సాయంత్రం మీరిద్దరూ శరత్సంగంలో సినిమాకి సినిమాకా? రవి కోపం వస్తుంది వలబరా. ఆ విషయం నేను చూసుకుంటాను కదమ్మా. రవిబాబు బైక్ ఇక్కడికి వస్తేనే కదా కోపం వస్తుంది. కోపం రాకుండా ఉండటానికి మోటార్ సైకిలే రాకుండా చేస్తా. అంటే మమ్మల్ని సినిమాకి పంపించి ఆ మాట సరోజకి చెప్తాం అనమాట. ఎవరి సంగతి నువ్వు చెప్పేది? అరే రే చెప్పేశానా? ఇంకా నయం, చిట్టిబాబు గారు ప్రేమ గారు కలిసి సినిమాకి వెడుతున్నారని వివరంగా చెప్పాను కాదు. వాళ్ళిద్దరు సినిమాకి వెళ్తున్నారా? అయ్యయ్యో ఇది చెప్పేశానా? పోన్లేండి, సాయంత్రం 6 గంటల ఆటకి వెడుతున్నారని, ఆఫీసులో 5ంటికే బయలుదేరతారని చెప్పినట్టు లేను. కొంత నయం. ఆయన మరీ ఇంతకు తెగించారంటే నేను నమ్మలేకపోతున్నానయ్యా. మిమ్మల్ని చూస్తే జాలనిపించి చెప్పానే తప్ప మీ కాపరంలో కలతలు రేపాలని కాదమ్మా. ఇంతెందుకు, సరిగ్గా సాయంత్రం 5ంటికి మా ఆఫీస్ దగ్గరికి రండి, మీరే కళ్ళారా చూద్దురు గాని. పక్క ఆఫీస్ వాచ్మెన్ ఎలా పిలుస్తున్నాడా నేను? అలాగా వెళ్ళు. వచ్చారా? ఆఫీస్ టైం అయిపోయింది, 2 నిమిషాల్లో వచ్చేస్తారు. అలా పక్కన నిలబడండి అమ్మా. ఏంటి సార్ గాలిపోయిందా? అయ్యో అయ్యో నన్ను కొడతారేంటండి? నా టైర్లో గాలిపోయింది, నీ టైర్లో బాగున్నా అందుకని. అయ్యో వెయిట్ చేస్తున్నట్టున్నారు, వెళ్ళి రిక్షా తీసుకురామంటారు ఏమిటి? దోవలో మిమ్మల్ని దింపేసి నేను అలా వెళ్ళిపోతాను. అక్కర్లేదండి, థ్యాంక్స్. ఓ అలాగే. ఇదిగో అక్కడేం పనయ్యా మీకు, రండి. హలో, ఎంతసేపు వెయిట్ చేస్తారు? నేను డ్రాప్ చేస్తాను రండి. కమాన్. థ్యాంక్ యూ.
వస్తున్నా. ఇందాక సార్ వచ్చానండి, ఎంత కొట్టినా తలుపు తీయలేదు. అమ్మగారు ఇంట్లో లేరండి? ఇంట్లో లేదా? రోజా, 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 రోజా. మీకు ఇదివరకు మీ గురించి విన్నాను, నిన్న చూశాను, రాత్రంతా ఆలోచించాను. దగ్గరవటంతో మన మధ్య దూరం పెరిగిందనిపించింది. కొన్నాళ్ళు దూరం అయితే దగ్గరవుతామనిపించింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నారని మిమ్మల్ని నిలదీసే హక్కు నాకు లేకపోయినా, పాలు తాగి పసివాడు కాబట్టి నా బిడ్డను నాతో మా పుట్టింటికి తీసుకెళ్లే హక్కు ఉందన్న నమ్మకంతో తీసుకెళ్తున్నాను. జరిగిన దానికి మీరు పశ్చాత్తాపడి నన్ను ఇప్పుడు రమ్మన్నా వచ్చేస్తాను, లేదా మీరొచ్చినా సంతోషమే. మొగుడు పెళ్ళాలు అంటే ఒక మొగుడు ఒక పెళ్ళాం అనే అర్థం తప్ప ఒక మొగుడు కొందరు పెళ్ళాలు అని కాదని మనవి. మీ రోజా. కథ ఇలా అడ్డం తిరిగింది ఏమిటి? అడ్డమైన పనులు చేస్తే కథలు ఇలాగా అడ్డం తిరుగుతాయి. మీరా? నిన్న ప్రేమని మోటార్ సైకిల్ దగ్గర దిగుతున్నావేంటి? అంటే అది మీరు రాలేదని. నేను రాకపోతే నేను చేయాల్సిన పనులని నువ్వు చేసేస్తావు అనమాట. అలా కాదు. ఎలా అయినా సరే నా ప్రేమను ఒకసారి ఒకటి కన్నెత్తి చూస్తే వాడి కంటి గుడ్డు పీకి కోడి గుడ్డులా చేతిలో పెట్టాను. ఇవాళ నువ్వు నా ప్రేమను వల్ల వేసుకుని నాకు కాకుండా చేస్తున్నావని తెలిసింది. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఇది ఎక్కడ కోలండి బాబు? ప్రేమ గారికి నాకు ఏ సంబంధం లేదండి. నిజమండి. ఏ సంబంధం లేకుండానే నా మోటార్ సైకిల్ గాలి తీసేసి నేను రాకుండా చేశావా? ప్రేమ నాది. తన కేసు ఎవడైనా చూసినా సరే నేను సహించలేదు. రెడీగా నిలబడ, నిన్ను పొడి చంపుతాను. 1 minute, మంచినీళ్ళు తాగొస్తాను. వల్లభరావు, వల్లభరావు, నీ భక్తి కొల్ల త్వర కానివయ్యా, అవతల కొంపలు అంటుకుంటున్నాయి. ఏమిటి సార్, ఏమిటా కంగారు? ఓసారి ఇలాగే 1982 నవంబర్ 6 అనుకుంటాను, కొలంబో ముఖ్య పట్టణంగా గల సిలోన్లో మైనారిటీ వర్గానికి చెందిన ఓ తమిళుడు. ఇవే ఇలా హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ లెక్కలు చెప్పి నా కొంప ముంచావు. నేనేం చేశాను సార్? దిక్కుమాలని ప్లాన్ చెప్పి నా దీపం ఆర్పావు. ఏమైంది? ప్రేమను ప్రయోగిస్తే సరోజ నాకు దగ్గర అయస్కాంతం ఇనప్ప ఒక టైప్ లో నన్ను అతుక్కుపోతుంది. అవును, ఒకసారి ఇలాగే 1976 ఇప్పుడు దగ్గరికి వెళ్ళొచ్చారు కదా, దూరం అయిపోయింది. ఇక నా మోహన్ చూడ నన్ను ఉత్తరం రాసి పెట్టి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఓ పక్కన మావాడు వెళ్ళిపోయింది, నేను ఏడుస్తుంటే ఆ మొరటో రవి నన్ను చంపుతానంటూ రెంకలేస్తూ నా వెంట పడ్డా. అరే రే రే రే, మీ కేసు నా కేసులానే జరిగిందన్నమాట. నీ కేసు ఏమిటి? చెప్పకే. నేను ఇదే ప్లాన్ మా ఆవిడ మీద ప్రయోగించాను సార్. ఓ రోజు అది లేచిపోయింది. అమ్మ రాస్కెల్, తెలిసి ఆ ప్లాన్ నాకు చెప్పేవన్నమాట. వదలండి సార్, మా ఆవిడ చదువుకుంది కదా, మీ ఆవిడ చదువుకున్నది కదా, తేడా ఉంటుంది అనుకున్నాను. నా కేసులో ఫెయిల్ అయిన పాయింట్ మీ కేసులో గెలుస్తుంది అనుకున్నాను. కానీ సార్, మన ఆవిడ వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానివ్వండి, నాకు గొప్ప లాజిక్ దొరికింది సార్. ఏమిటది? చదువుకున్నా చదువుకోకపోయినా ఆడది ఆడది అని. నీ లాజిక్ ని, నీ మ్యాజిక్ ని నిన్ను షూట్ చేసి పరేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు ఎలాగయ్యా? మీరేం కంగారు పడకండి, నా వల్ల విడిపోయిన జంటని మళ్ళీ నేనే కలుపుతాను. కథ అడ్డం తిరిగింది, ఒక్కసారి మీరు నాతో అర్జెంటుగా బయటికి రావాలి మేడం. తలుపేశాను కదా, లోపలికి ఎలా వచ్చావు? దొడ్డి తలుపు తెరిచే ఉంది. I see. Excuse me. నువ్వు వెనక కూర్చోవే, నేను చెప్తాను. ఏ బాబు, నేను చెప్తానండి. నువ్వు కూర్చో, నేను చెప్తాను. థ్యాంక్స్ బాబు. ఆ కంగారు ఏమిట్రా? నన్ను చంపేయడానికి ఎమ్ములాడు ఎంట పడ్డాడ్రా.
ఇలా వచ్చారేమిటి? దిగ్విజయంగా ప్రపంచయాత్ర చేస్తున్న అలెగ్జాండర్ ఎదురవ్వగానే అంబి ఒకటే ఒక పని చేశాడమ్మా. ఏమిటది? అటు చూడమ్మా, అదేదో తమాషాగా ఉంది. వాడేనా? అమ్మ వాడా? వాడు ఒకటి మొరటరా, మొన్న నాకు కోట డాష్ ఇచ్చి తప్పు నాదంటూ నన్ను పట్టుకు బాధేశాడు. వాడైతే నేనేం చేయలేను రా. సార్ ఇప్పుడే వస్తానా? తలుపులన్నీ తొట్టి తలుపు కూడా వేశాను కదా, ఎలా వచ్చావు? నేను లోపలికి వచ్చాకే దొడ్డి తలుపేశావు. ఓ ఐ సీ, వెరీ గుడ్. నా ప్రేమను ప్రేమిస్తానో స్ట్రిప్. ఇక వెళ్ళండి. సామంతరాజుల్ని తరిమి కొట్టినప్పుడు అలెగ్జాండర్ కూడా ఇంత అన్యాయంగా ప్రవర్తించలేదమ్మా. కాస్త నేను చెప్పేది అక్కర్లేదు. చేసింది చెప్పింది చాలు, వెళ్ళండి. లేరా? నేను పోలేదా? పోవడం ఎక్కడే పడుకున్నా. ఇంత కాఫీ తాగు. వచ్చాడా? తెలీదా? నా కూతురు నెల తప్పేలా చేసి ఇప్పుడు నాకేం తెలియదంటావా? అయ్యో బాబాయ్, మాది విజయనగరం అండి. అక్కడికంటే ఇక్కడ వ్యాపారం బాగుంటుందని వారం రోజుల క్రితం పొరపాటున ఇక్కడికి వచ్చానండి. ఇంతలోపే నెల తప్పేలా చేయడానికి టైం ఏదండి? మళ్ళీ దెబ్బతిన్నారా? నన్ను పాడు చేసింది ఈ అబ్బాయి కాదుగా. ఇతను కాడా? ఇందాక ఇతనే అని చెప్పావు. తమాషా కన్నాను అంతే. అతను కాకపోతే ఇంకెవరో చెప్పమ్మా. చెప్పనుగాక చెప్పను, చెప్పనుగాక చెప్పను. నీ నుంచి పారిపోవడం నా వల్ల కావట్లేదయ్యా. అటు కట్టుకున్నదాన్ని నమ్మించలేకపోయాను, ఇటు శనిలా పట్టుకున్నవాడు నిన్ను నమ్మించలేకపోతున్నాను. ఇంక ఈ బతుకుతా అనిపిస్తుంది. చంపేవయ్యా, పొడి చేసి కానీ పీడ వెళ్ళిపోతుంది. ఆగు, అతన్ని కాదయ్యా, నన్ను పొడిచేవయ్యా. బావా, కర్మ కాలి నీ అక్కని చేసుకున్నాను చిట్టి. ఎవడో రిక్షా కొంటే బెల్లు ఫ్రీగా ఇస్తానన్నాడని ఇప్పుడు రిక్షా కొంటావా చస్తావా అని కూర్చుంది. మొగుడు పెళ్ళాలు ఇద్దరు స్కూటర్ మీద షికారు వెళ్ళినట్టు రేపటి నుంచి నేను రిక్షా తొక్కుతూ తను షికారు తిప్పాలట. నా వల్ల కాదయ్యా, కాదు. నా పెళ్ళాన్ని ఏలుకోవడం కంటే ప్రాణత్యాగం చేసి నీలాంటి వాడిని బతికిస్తే కాస్త పుణ్యమైనా దక్కుతుంది బాబు. కానీ నీకు దండం పెడతానయ్యా, మా చిట్టిని వదిలేసి నన్ను చంపేవయ్యా ప్లీజ్. కానీ ఆగండి. మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే తిరుపతి నుంచి బస్సు దిగి వచ్చాం. మీ పక్కింటి బామ్మగారి విషయం చెప్పింది. నువ్వు మీ ఆవిడ విడిపోయారని తెలియగానే చూస్తూ ఊరుకుంటారే? మీరు అసలు మగాళ్ళు కారా? మీకు గుండు తప్ప గుండె లేదా అంటూ మీ వదిన వీర వాయింపు మొదలెట్టింది. దాని తిట్లు తినలేక నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాను. బాబు, మా తోడులను వదిలేసి కావాలంటే నన్ను చంపేసుకో ప్లీజ్. ఆగండి, ప్లీజ్ ఆగండి. 1869లో పోర్బందర్లో జన్మించి మహాత్ముడై బాపూజీ అయిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే ఒకే ఒక వ్యక్తి వల్ల దేశంలో కలకలం రేగింది. దాని ఫలితంగా బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి భారతదేశం విడిపించుకుంది. 1934లో ఉత్తిబందర్లో జన్మించిన ఈ సిరిపురపు కృష్ణవల్లభరావు వల్ల కూడా కొన్ని కాపరాల్లో కలతలు రేగాయి. దాని ఫలితంగా ఓ జంట విడిపోయింది. జరిగిన ఈ అనర్థానికి కారకుణ్ణి ప్రేరకుణ్ణి నేను. వీళ్ళెవరిని కాదు, నన్ను చంపే కథ సుఖాంతం అవుతుంది. నన్ను చంపే. కుదరదు, నన్ను చంపాల్సిందే. నాకు పెళ్ళం పిల్లలు లేరయ్యా. నాకు పెళ్ళాం పోరు తప్పుతుందయ్యా. కాదు నన్నయ్యా, కాదు నన్నయ్యా. నన్నయ్యా. వాళ్ళంతా అమాయకులయ్యా, నన్ను చంపే. కాదు, కాదు, చంపేవయ్యా. వాళ్ళు వదిలేసి నన్ను చంపే. నన్ను చంపే, ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపేవయ్యా. అందరూ కలిసి నన్ను చంపండియా. ఏ ఒక్కరినో అయితే ఎవరికి తెలియకుండా పొడిచి పారిపోగలను. ఇందరు టోకుని చంపడం నా వల్ల కాదు. సార్ ఒక నిమిషం రండి సార్ ప్లీజ్. సార్ మీకు దండం పెడతాను సార్. ఇంకో ఆడపిల్ల ఎవరైనా ప్రేమించుకోండి సార్. నాకు ఒకరు నా ప్రేమ, తనని మాత్రం నాకు వదిలేండి సార్. నాకు ఆడపిల్ల పుట్టినా సరే చిట్టిబాబు అనే పేరు పెట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్. పాలవాడా? ఎరుగువాడా? కాదు. పోస్ట్ మేనా? అబ్బే మన తాలింకానాలో కురాడా? కాదు. పక్కింటి అబ్బాయా? వీధి చివరి పోలీసా? అబ్బే మరి వీడా? చీచీ. ఇంకెవరో చెప్పమ్మా. ఆ తెల్లపేట అబ్బాయి. ఆపండి సార్.
ఎరా నీకు నా కూతురే దొరికిందా? మీరెవరు సార్? ప్రేమ గారికి తండ్రి గారా? కాదే, ప్రేమకు తండ్రి లేడే. ప్రేమకి తండ్రిని కాదు, కావుడు తండ్రిని. కావుడా? ఈ కొత్త క్యాండిడేట్ ఎవరు? మాయ మాటలతో నెల తప్పించి ఇప్పుడు కావుడు ఎవరంటావా? నేను ఆవిడకి నెల తప్పించానా? ఆవిడంతా ఆవిడే తప్పారేమో సార్, నేను మాత్రం తప్పించలేదు. నోర్మై, ఒకసారి చొక్కా ఇవ్వాలండి సార్, నిజం చెప్పేస్తాను. ఓడిపోయిన వాళ్ళే అలా చేతులెత్తుతారు. దించండి. నేను ఇక్కడికి వస్తాను నీకు ముందే తెలుసా? రావాలని కోరుకుంటున్న దాన్ని, మొక్కుకుంటున్న దాన్ని కదా. పెనం మించి పొయ్యిలో పడ్డాను రోజా. ఆ మోటో రవి నన్ను చంపేస్తానంటూ వెంటపడ్డాడు. ఆ మాట తెలిసి వల్లభరావుని పంపించానే. చచ్చి చెడి వాడిని తప్పించుకునేసరికి ఓ వస్తాదుల మూట నా వెంటపడింది. నేను వాళ్ళ అమ్మాయిని పాడు చేశానని నన్ను చంపేస్తామంటూ నా వెంటపడ్డారు. నువ్వు చెప్తే తప్ప వాళ్ళు నమ్మేట్లేదు. అలా వచ్చేస్తున్నారు. నువ్వే నా తరఫున మాట్లాడి ఈ గండం తప్పించాలి రోజా. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈయన మావారయ్యా, శ్రీరామచంద్రుడి తమ్ముడు గారు, ఏకపత్ని వ్రతులు. ఇంట్లో ఉంచిన తల ఆఫీసులో గాని ఎత్తరు. ఆయన ఆఫీసులో పనిచేసే ఏ అమ్మాయికేసి కన్నెత్తి కూడా చూడరు తెలుసా? వాళ్ళతో భోంచేయటం, వాళ్ళని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని తిప్పటం, వాళ్ళని సినిమాలకు తీసుకెళ్ళటం, ఇటువంటి పనులేవీ తెలియవు ఆయనకి. ఇలాంటి మహానుభావుడు నీ కూతురు అన్యాయం చేశాడంటావా? పురుగులు పడిపోతావయ్యా. చెయ్యి, ఏం చేస్తావో చూద్దాం. ఏ కొడతావా? కానీ నాన్నా నేను పరిగెత్తకూడదు కదూ. అమ్మా సుందరి, చెప్పమ్మా, నిజంగా ఆకురాడేనా? కాదుగా. కాదా? ఇందాక అతనే అన్నా. ఉత్తినే ఏడిపిద్దామని చెప్పాను, మళ్ళీ మోసపోయారా? ఇంతకీ ఎవరో చెప్పమ్మా, పద. రా బాబు, జరిగిందంతా అమ్మాయి చెప్పింది. తొందరపడ్డాను, కోపడ్డాను. క్షణికమైన ఈ ఆవేశాల వల్ల, కృతకమైన అనుమానాల వల్ల ఎన్నో జంటలు విడిపోతున్నాయ్యా. నా విషయంలో జరిగింది తప్పు ఇద్దరిలోనూ ఉంది. ప్రేమ పెళ్లిళ్ళు చాలా మటుకు విఫలమయ్యేది. ప్రాణంలా ప్రేమించుకున్న దంట పెళ్ళయ్యాక వేరయ్యేది ఇందుకేనయ్యా. పెళ్లి ప్రేమకు అంతం కాదు, మొదలు. ఈ విషయం చాలా మంది ప్రేమికులు తెలుసుకోరు. తన పట్ల భర్తకు మోజు తగ్గిందని భార్య, భార్యకి ప్రేమ తగ్గిందని భర్త పొరపట్టంతోనే ఘర్షణ మొదలవుతుంది. అది చిలికి చిలికి గాలివనే కాపురాన్ని కూలదొస్తుంది. సరైన అవగాహనతో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటే దంపతులు ప్రేమికులానే ఆనందంగా జీవితం గడపచ్చు. రండి. ఐమ్ సారీ రోజా, ఇదంతా వల్లభరావు చేసిన పని. ఆ విషయం నాకు తెలుసండి. మీరు నాకు ద్రోహం చేయలేరని తెలుసు, మీరు నాటకం ఆడుతున్నారని తెలుసు. అందుకే మీ నాటకంలో నేను పాలు పంచుకున్నాను. అసలు బిడ్డ పుట్టడం వల్ల మీరు నాకు దూరం అయ్యారని ఎందుకు అనుకున్నారండి? ఆ బిడ్డకి తండ్రిగా మీరు నాకు ఇంకా దగ్గరయ్యారు. రోజా, ప్రేమంటే నాకు ప్రేమ ప్రేమ వల్లభరావు నాకు అన్ని వివరంగా చెప్పారండి. మీరు చేసిన పని కంటే ఇంకో ఆడదాని వల్ల మీరు పడ్డారని నాకు తెలిస్తే నేను మీకు దగ్గరవుతానన్న మీ ఆలోచన నాకు బాధ అనిపించింది. అసలు ఆలోచన రాసుకెళ్తే ఆ రాస్కల్ క్షమాపణ కోరుతున్నాడు సార్. ఇంకెప్పుడు ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వను సార్. నేను సకల కళా వల్లభరావుని కాదండి, ఉత్తి వల్లభరావుని. అవును, ఈ వస్తాదులు ఇక్కడ మీటింగ్ పెట్టారేమిటి? వాళ్ళు నిన్నేం చేయలేదు కదా? లేదు, మీరు అట్టెళ్ళారే, మేము అటు పరిగెట్టాం. అమ్మాయి ఇంటికి వచ్చేసిందని తెలిసి పాపం వీళ్ళందరూ ఎంతో బాధపడ్డారు అల్లుడు గారు. ఎలాగైనా మీకు నచ్చ చెప్పి తీసుకొస్తామని బయలుదేరారు. ఏమండి, ఈ పేపర్ కటింగ్ చూసారా? కిర్లంపూడి ఏరియాలో ఓ ఇల్లు కొంట 6 కొబ్బరి చెట్లు ఫ్రీ అటండి. బొంబాయిలో ముగ్గురిని చంపిన పెళ్ళానికి బంగారపు ఉంగరం ఫ్రీ అట. నన్ను చంపే నీకు ఉంగరం వస్తుంది. అలా అంటారే గాని నిజంగా ఇస్తారంటారా? చెప్పమ్మా, మా తల్లి కదూ, నీకు బిస్కెట్ కొని పెడతాను. ఎవరా అబ్బాయి? అడుగు ఆ గుండెపై. ఆ కూతురు కన్యాయం చేస్తావా? నేనా? మీరెవరు? మీ కూతురు ఏమిటి? గుండు బాగా కొడతాను, రా బయటికి. ఇదిగో ఏమిటా అది? మళ్ళీ ఇది ఎక్కడ పోవాలండి బాబు? ఏమ్మా, ఎత్తనేనా? ఇతనా? ఏమిటి నేనా?
వచ్చింది ఎవరో వెతకలేక వస్తున్నాం. నిజం చెప్పమ్మా, ఆగుండేనా? కాదు, ఉత్తినే చెప్పాను. కాదా? మరెవరో? ఇదిగో క్షమించి గురు. అమ్మయ్యా